ఐపీఎస్ చదవాలనుకుంటే ఏదో ఇంగ్లీష్ కాన్వెంట్లో చదవాలి, లేదా మంచి కార్పొరేట్ స్కూల్లో చదవాలి అన్న ఒక కాన్సెప్ట్ బ్రేక్ చేస్తూ జిల్లా పరిషత్ స్కూల్లో సాధారణ కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటూ మీ గోల్కి వరకు వచ్చారు. అంటే మనకి ఏం అని ఉండాలి కానీ గోల్ ఉండాలి కానీ దానికి ఎలాగైనా వెళ్ళొచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు. 95లో ఈ ఐపీఎస్ కోసం ఎంపిక అయింది. మాత్రం అది నా మనసులో ముందు నుంచి ఐఏఎస్ అని ఉంది. కాబట్టి భగవత్ గారు ఏలూరులో పనిచేసిన టైంలో ఒక ఇంపార్టెంట్ కేసు చేశారు. ఆ కేసు వల్ల అతని పేరు ఒకసారి స్టేట్ మొత్తం మారుమోగింది. ప్రతిరోజు నాది చేతిలో ఎప్పుడు AK-47 BP జాకెట్, తర్వాత హెల్మెట్ అన్నీ వేసుకొని నాతో నలుగురు ఎప్పుడైనా బాడీ గార్డ్ విత్ SLR రైఫల్. ఆ టైంలోనే బాగా ఐడెంటిఫై చేశారు. ఆ కేసు ఏంటంటే ఏలూరులో ఒక టెలిఫోన్ స్కామ్ కేసు ఉంది. ఆ టెక్నిక్ నేను ఇక్కడ FSLలో, తర్వాత మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి అక్కడ కొన్ని సైంటిఫిక్ ఆఫీసర్తో కలిసి దొంగ నోట్లు, ఆ 3 years పీరియడ్లో ఎస్పీగా ఒక్క కానిస్టేబుల్ కూడా ఏమన్నా చిన్న దెబ్బ కూడా తగ్గదు. అంటే మీరు వెళ్ళిన వరకు యాక్చువల్గా మీరు నక్సల్స్ మూవ్మెంట్ కోసం వెళ్ళారు కదా, అప్పుడు ఎలా ఉందండి మూవ్మెంట్? నాగార్జునసాగర్ డ్యాంలో అప్పుడు ఒక నలుగురు ఆ బోట్లు హైజాక్ చేశారు, మన టూరిజం బోట్లు హైజాక్ చేశారు. తర్వాత అప్పుడు ఆ నాగార్జున కొండ గుట్ట మీద దేవరకొండ ఎన్కౌంటర్తో పాటు చాలా జరిగినట్లు అండి. ఆత్మకూర్యం మీద దాడి చేసి వాళ్ళు ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక ASI, ఒక హోంగార్డ్, బహుశా 3-4 వాళ్ళు హతమార్చారు. సో ఒక కానిస్టేబుల్ కూడా దాంట్లో. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ లేడీ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన భగవత్ గారు అతను చెప్తున్నట్లుగానే స్వయంగా ఆపరేషన్లు పాల్గొని భివాండి ఆపరేషన్ అవ్వచ్చు, లేదా ఢిల్లీలో కానీ ఇవన్నీ స్వయంగా వెళ్ళారు. అమ్మాయికి స్టేట్మెంట్ మనం రికార్డ్ చేస్తూ ఇక్కడ FIR కట్టిన తర్వాత ముందుగా ఇక్కడ నుంచి ఎవరు సప్లై చేస్తున్నారు అంటే ఒక 60 years ముసడు దొరికారు. ఆయన సొంత కూతురు అక్కడ బ్రోతలు నడిపిస్తున్నారు. మీరు పూణేలో బుధవారపేటలో అక్కడ కూడా చేసినప్పుడు కూడా మహేష్ భగత్ గారు అక్కడ ఉన్న అమ్మాయిలు చూసి చలించిపోయారు అనేది ఒక వార్త వచ్చింది. అక్కడ అంతా కంపార్ట్మెంట్ అంతే, మన ఫస్ట్ క్లాస్ బోగిలో ఎలా ఉంటుంది ట్రైన్లో, అట్లా అది తయారు చేసిన వాళ్ళు. చాలా చిన్న అమ్మాయిలు అప్పుడు మన రాష్ట్రానికి సంబంధి. అప్పుడు వ్యాక్సినేషన్ కంట్రోల్ చేయడానికి మీరు రాజశేఖర రెడ్డి పంపారంటారు కదా, ఆ రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి గైడెన్స్ ఇచ్చారండి? ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది నాకు 5:30కి. అక్కడ అది 2 ఫ్యాక్షన్ గ్రూప్లో ఒక ఇంట్లో అక్కడ బాంబ్లాస్ అయినాయి. సో వాళ్ళు అది అంతా క్లీన్ చేసి పెట్టారు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే ఆ క్యాండిడేట్స్ మెంటర్గా భావించే ఒక సిన్సియర్ సీనియర్ IPS ఆఫీసర్. సాధారణంగా సివిల్స్కి వెళ్ళేవారు కోచింగ్ సెంటర్కి వెళ్తారు, అక్కడికి వెళ్ళి లక్షలు కట్టుకొని అక్కడ బుక్స్ కొనుక్కొని ఎక్కడో ఉండి చదువుకుంటూ సివిల్స్ ప్రిపేర్ అవుతారు. కానీ అటువంటి వాళ్ళ కోసం మీకు పరిచయం చేయబోయే గెస్ట్ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి వాళ్ళందరినీ అందులో యాడ్ చేస్తూ ఫ్రీగా కోచింగ్ ఇస్తూ వాళ్ళకి ఒక గైడ్లైన్స్ ఇస్తూ వాళ్ళు చక్కగా సివిల్స్కి వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ చేయడానికి అతను ఉపయోగపడుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు అతను ఒక 800 మంది వరకు వాళ్ళ 800 మంది సివిల్స్ క్యాండిడేట్స్కి అతను మెంటర్గా ఉన్నారు. అంటే అతను చేస్తుంది ఒక సివిల్ సర్వీస్కి సంబంధించిన మెంటర్గా కాదు, అతను ఎక్కడ పనిచేసినా ఆ డిపార్ట్మెంట్లో తనకంటూ మార్క్ తీసుకున్న ఒక IPS ఆఫీసర్. ఒక సివిల్స్ వరకే మీరు అనుకుంటే కాకుండా ఇంకొక అతను చేసిన మంచి అచీవ్మెంట్ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద అతను ఉక్కుపాదం మోపడం వల్ల అతను గుర్తించిన అమెరికా ప్రభుత్వం అతనికి హీరో అనే అవార్డు కూడా ఇచ్చింది. ఇన్ని అవార్డులు ఉన్న అతను ఎవరా అని మీరు అనుకుంటున్నారు? అతని పేరు మహేష్ మురళీధర్ భగవత్, IPS కమిషనర్ ఆఫ్ రాచకొండ. సార్ నమస్తే. నమస్తే సార్, మీరు మీ లక్షణాలు 1, 2, 3, 4 అని చెప్పడం అంటే చాలామంది IPS ఆఫీసర్కి రకరకాల అచీవ్మెంట్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ ASPగా జాయిన్ అయినప్పుడు నుండి మీరు టెక్నికల్గా ఒక కేసు పట్టుకోవడం దగ్గర నుంచి నేను యాక్చువల్గా ఫాలో అవుతూ వస్తున్నాను.
అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ కాకుండా చాలా విషయాలు తీసుకుంటూ జనరల్గా సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఒక మెంటర్గా మీరు ఉండడం అనేది ఒక గ్రేట్గా చెప్పారు. ఎందుకంటే చాలామంది కోచింగ్ సెంటర్ పెట్టి అక్కడ డబ్బులు తీసుకుంటారు, కానీ మీరు రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్లో ఉంటూ మీ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళకి అడ్వైజ్ ఇస్తూ వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి మీరు ఒక మెంటర్గా ఉంటున్నారు. అంటే ఈ ఆలోచన రావడం, ఇటు ఉద్యోగం చేయడం, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకొస్తున్నారు? ఇవన్నీ చెప్పే ముందు అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా సొంత ఊరు మహారాష్ట్రలో ఉంది, అహ్మద్నగర్ జిల్లా. అంటే మన షిరిడి సాయిబాబా షిరిడి దగ్గర ఒక 100 కిలోమీటర్ పాత్సరడి అని గ్రామం నా సొంత ఊరు అది. అక్కడ నేను 10వ తరగతి దాకా ముందు జిల్లా పరిషత్ స్కూల్, తర్వాత గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో మరాఠీ మీడియంలో చదివారు. తర్వాత 1984 అప్పుడు ఇంటర్ కోసం పూనాకి రావడం జరిగింది. సో పూనాలో ముందుగా ఇంటర్ కోసం సర్ పరశురాంభావు మహావిద్యాలయం, ఎస్పీ కాలేజ్ అని పేరు ఉంది అక్కడ. తర్వాత గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ పుణే, అది చాలా పాత కాలేజ్, అది ఏషియాలో 2nd ఓల్డెస్ట్ కాలేజ్. అక్కడ మన విశ్వేశ్వరయ్య గారు కూడా ఆ కాలేజ్ స్టూడెంట్. సో ఆ కాలేజ్లో 1990లో నేను సివిల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత అది అప్పుడు ఉద్యోగాలు లేవు, అది జీరో బడ్జెట్ ఉంది గవర్నమెంట్కి అని. సో ఏం చేయాలంటే అప్పుడు నా ఒక సీనియర్ అప్పుడు ఈ సివిల్స్ రాస్తున్నారు. సో ఆయనతో కన్సల్ట్ చేసి నేను అది ఏ బుక్స్ ఉన్నాయని అన్నీ చూసి నా ప్రిపరేషన్ అప్పుడు మొదలుపెట్టాను నేను 1990లో. మాత్రం 2-3 మంత్స్ తర్వాత నాకు ఒక ఎన్జిఓ ద్వారా ఈ వాటర్ సెట్ డెవలప్మెంట్ కోసం ఒక జాబ్ వచ్చింది. సో అప్పుడు వాటర్ సెట్ డెవలప్మెంట్లో మహారాష్ట్రలో అన్నా హజారే గారు చాలా మంచి పేరు ఉన్నాయి, తర్వాత ఇంకో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో కలిసి మన రూరల్ డెవలప్మెంట్ కోసం ఈ ఎక్కడ డ్రాట్ ప్రోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అక్కడ వాటర్ కాన్జర్వేషన్ కోసం మంచి పని చేయొచ్చు అని ఆ ఉద్దేశంతో నేను ఆ ఎన్జిఓతో జాయిన్ అయ్యి 2.5 years ఆ ఎన్జిఓతో ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్గా నేను పనిచేయడం జరిగినాయి. ఆ 2.5 yearలో అప్పుడు కొన్ని గ్రామాలు ఆ ఎన్జిఓ దత్తకు తీసుకోవడం జరిగినాయి. అక్కడ ఇది ఈ వాటర్ సెట్ డెవలప్మెంట్, తర్వాత మూఢనమ్మకాల వ్యతిరేకంగా పని ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ సివిల్స్ చేయాలని పక్క మాత్రం అది ఇవి ఉంది, మనసులో ఉంది. సో ముంబై వెళ్ళాను, సామాజిక సమస్య మీద ఎక్కువ ఫోకస్ చేసుకొచ్చారు. కరెక్ట్. అది ఆ ఎన్జిఓతో ఉన్నప్పుడు ఈ మన నర్మదా బచావ్ మేధా పాట్కర్ మేడం వాళ్ళతో కలిసి, తర్వాత మూఢనమ్మకాల వ్యతిరేకంగా మహారాష్ట్రలో ఒక మా డాక్టర్ నరేంద్ర దాబోల్కర్ ఫామ్ చేసిన మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి అని యాంటీ సూపర్ స్టిషన్ కమిటీ అని ఉంది. దాంట్లో కూడా నేను అప్పుడు మెంబర్గా చేయడం జరిగింది. తర్వాత 92 చివరిగా ముంబైలో మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ సివిల్స్కి ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఒక ఇన్స్టిట్యూట్ ఉంది మహారాష్ట్ర గవర్నమెంట్కి. ఇప్పుడు మన హైదరాబాద్లో ఎలా స్టడీ సర్కిల్ ఉంటుంది అట్లా మహారాష్ట్ర గవర్నమెంట్కి ముంబైలో స్టేట్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కెరియర్ అని ఈ ఛత్రపతి శివాజీ టర్మినస్ రైల్వే స్టేషన్ ముందు ఆ ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో నా సెలెక్షన్ అయింది. సో అక్కడ అది భోజనం సౌకర్యం, తర్వాత అకామిడేషన్ అన్ని ఫ్రీగా ఉంటుంది. సో అక్కడ అది ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. రమేష్ టెండూల్కర్ అంటే మన సచిన్ టెండూల్కర్ ఫాదర్, ఆయన మరాఠీ లాంగ్వేజ్ నేర్పించిన వాళ్ళు, ఇంకా మంచి మంచి ప్రొఫెసర్ నాకు. మాత్రం అదే 93లో నా ఫాదర్ అది ఆయన ప్రైమరీ టీచర్ జిల్లా పరిషత్ స్కూల్లో, ఆయన రిటైర్మెంట్ అయింది. సో ఆయన రిటైర్డ్ అయిన తర్వాత అది మీరు గ్రాడ్యుయేట్ మీరు చూసుకోండి, మీకు ఫైనాన్స్ అన్నీ అని చెప్తే ఈ సివిల్స్ తయారీ చేయాలైతే కనీసం 2-3 years పడుతుంది, మళ్ళీ డబ్బు అది సమస్య. సో అదే సమయంలో నాకు పూనాలో టాటా మోటార్స్ ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చినాయి. ఆ టాటా మోటార్స్ వాళ్ళ సిఎస్ఆర్ కోసం వాళ్ళు ఒక ఇంజనీర్ పోస్ట్ని అడ్వర్టైజ్ ఇచ్చారు. సో నేను మా బ్యాక్గ్రౌండ్ గతంలో ఉంది కాబట్టి అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళారు. 30 క్యాండిడేట్లు నా ఎంపిక అయింది. సో జీతాలు కూడా మంచి జీతాలు ఉన్నాయని, సో ఈ కొన్ని రోజులు ఇక్కడ చేసి ఆ డబ్బుతో మళ్ళీ ఇంకా భవిష్యత్తులో మన సివిల్ సర్వీస్ కోసం ప్రిపేర్ చేయొచ్చు అని, బర్డెన్ కాకుండా అదే ఫైనాన్షియల్ బర్డెన్ కాకుండా, సో దానికోసం నేను మళ్ళీ ప్రిపరేషన్ విడిచిపెట్టి ముంబై నుంచి మళ్ళీ పూణే వచ్చి ఆ టెలికో కంపెనీలో 14 months జాబ్ చేశారు. జాబ్ చేస్తున్నప్పుడు మాత్రం ఎప్పుడైనా టైం దొరికితే నేను నా సివిల్స్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు. సో అదే 94లో ఆ కంపెనీలో ఉన్నప్పుడు నేను ప్రిలిమ్స్ రాశారు.
అది రిజల్ట్ ముందు నాకు పక్క అది ఉంది, నమ్మకం ఉంది, ప్రిలిమ్స్ అది కొడతారు అని, క్రాక్ చేస్తారని. సో రిజైన్ చేశాను నేను. రిజైన్ చేసి మళ్ళీ ముంబైకి వచ్చి మళ్ళీ ఆ అటెంప్ట్లో 94 అటెంప్ట్లో నాకు ఐపీఎస్ కోసం ఎంపిక అయింది. ఓకే, అంటే ఐపీఎస్ చదవాలనుకుంటే ఏదో ఇంగ్లీష్ కాన్వెంట్లో చదవాలి, లేదా మంచి కార్పొరేట్ స్కూల్లో చదవాలి అన్న ఒక కాన్సెప్ట్ బ్రేక్ చేస్తూ జిల్లా పరిషత్ స్కూల్లో సాధారణ కుటుంబంలో పుట్టి జిల్లా పరిషత్ స్కూల్లో చదువుకుంటూ మీ గోల్కి వరకు వచ్చారు. అంటే మనకి ఏం అని ఉండాలి కానీ, గోల్ ఉండాలి కానీ దానికి ఎలాగైనా వెళ్ళొచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చారు? ఇప్పుడు 95లో ఈ ఐపీఎస్ కోసం ఎంపిక అయింది. మాత్రం అది నా మనసులో ముందు నుంచి ఐఏఎస్ అని ఉంది కాబట్టి నేను మళ్ళీ 1 ఇయర్ అది ప్రిపేర్ చేయడం జరిగింది. మాత్రం అది సెలెక్షన్ కాలే. సో 96లో నేను జాయిన్ అయినా. 96లో జాయిన్ అయిన తర్వాత ముందు మసూరి, తర్వాత ఇక్కడ మన హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత ముందుగా నాకు మణిపూర్ కాడర్. సో మణిపూర్ కాడర్లో 97 నుంచి జూన్ 99 దాకా నేను అక్కడ ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ 2 ర్యాంకులు అక్కడ పనిచేశాను. తర్వాత 98 డిసెంబర్లో నా మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ కాడర్లో నా భార్య అప్పుడు ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో మణిపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కి నాకు ట్రాన్స్ఫర్ అయినాయి. కానీ మణిపూర్లో మీరు చేస్తున్న టైంలో అక్కడ కొంచెం తీవ్రవాదం బాగా ఉంది. చాలా సీరియస్ సిచ్యువేషన్. అప్పుడు ఎలా ఉండేది అంటే అప్పుడు చాలా సీరియస్ సిచ్యువేషన్. అంటే రోజుకి ప్రతిరోజు కొత్త రోజు అక్కడ. సో ప్రతిరోజు నాది చేతిలో ఎప్పుడు AK-47 BP జాకెట్, తర్వాత హెల్మెట్ అన్నీ వేసుకొని నాతో 4 ఎప్పుడైనా బాడీ గార్డ్ విత్ SLR రైఫల్. సో అట్లా అది మాత్రం ఆ పరిస్థితుల్లో కూడా అక్కడ డ్రగ్స్ మీద ఉక్కుపాదం, తర్వాత కొన్ని సివిల్ సప్లైస్ సంబంధి కేసెస్ మంచి దొరికినాయి అక్కడ. మా వంతు నేను బాగానే పనిచేశారు. ఆ పని చూసి అప్పుడు ప్రొబేషన్ పీరియడ్లో అప్పుడు ఉన్న డీజీపీ గారు నాకు కమెండేషన్ లెటర్ కూడా ఇచ్చారు. సో తర్వాత ఒక మణిపూర్ స్పెషల్ డ్యూటీ మెడల్ కూడా 1 ఇయర్ పూర్తి అయింది అని వచ్చినాయి అప్పుడు. సో 99 జూలైలో ఇక్కడ మన స్టేట్కి రావడం జరిగింది. అప్పుడు ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏపీ అది. సో ముందుగా నాకు అప్పుడు డోరా గారు, డీజీపీ గారు, సో ఆయన చూశారు. అది ఆయన మణిపూర్ నుంచి వచ్చారు, ఆయనకు ఇక్కడ తెలుగు రాదు, మళ్ళీ ఈ కల్చర్ తెలీదు అని 2 మంత్స్ నాకు రంగారెడ్డి జిల్లాలో అప్పుడు దినకర్ ప్రసాద్ గారు ఎస్పీ గారు, తర్వాత మన జేవి రాముడు సార్ డిఐజీ గారు, సో ఆయన నాకు వాళ్ళతో అటాచ్మెంట్ ఇచ్చారు. ఈ 2 మంత్స్లో మొత్తం రంగారెడ్డి జిల్లా నేను ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, క్రైమ్ ఎలా ఉంది, ఎట్లా చేస్తున్నారు అని అన్నీ నేర్చుకున్నారు. మీరు ట్రైనింగ్ పీరియడ్ ఉన్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో బాణమతి అనేది ఒక బాగా ప్రచారం ఉంటుంది. మీరు కూడా దినకర్ ప్రసాద్ గురించి కళా బృందాలతో పాటు మీరు తిరిగినట్లు అప్పుడు నాకు ఒక గుర్తుంది. అది అప్పుడు కొంచెం ఈ పెట్రోల్ బంక్ డెకాయిటీ అది అంత ఎక్కువ, అప్పుడు ఫైరింగ్ కూడా జరిగినాయి మేడ్చల్ దగ్గర అని. తర్వాత నక్సలిజం కూడా అప్పుడు మంచాల ప్రాంతంలో ఒక మా సబ్ ఇన్స్పెక్టర్ ఒక చనిపోయినప్పుడు అది గుర్తుంది నాకు. సో 99లో 2 మంత్స్ ఇక్కడ అటాచ్మెంట్ తర్వాత ఆగస్ట్ నెలలో ఏలూరు హెడ్ క్వార్టర్ మన వెస్ట్ గోదావరి జిల్లా అది ఆ పోస్ట్ ఖాళీ ఉంది. సో ఆ పోస్ట్ని అప్గ్రేడ్ చేస్తూ అడిషనల్ ఎస్పీ ర్యాంక్కి ఏఎస్పీ గ్రేడ్ 1గా నాకు ఏలూరులో పంపించారు. అప్పుడు ఎలక్షన్ ఉన్నాయి. సో ఎలక్షన్ అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ ఉన్నా కాబట్టి ఆ ఎలక్షన్ నేను ఏలూరు, తర్వాత విజయవాడ ఎలక్షన్ కూడా అప్పుడు స్పెషల్ నాకు పంపించారు వాళ్ళు కంట్రోల్ చేయాలని. మీరు ఒక మంచి వర్క్ చేశారు, మీరు గుర్తుందా లేదా? కరెక్ట్. అప్పుడు ఏలూరులో ప్రజలు చాలా మంచిగా స్పందించారు. ఒక వర్క్ చేశారా, గుర్తుందా లేదా? ఏలూరులో చేసిన పనిలో ఇది పాత మర్డర్ కేసెస్ చాలా డిటెక్ట్ చేశారు అక్కడ. నేను ప్రజలతో చెప్పారు అప్పుడు మీకు ఏమైనా బాధ ఉంటే, అప్పుడు ఈ మొబైల్ ఫోన్ కొత్త స్టార్ట్ అయినాయి, అందరి దగ్గర మొబైల్ లేవు. అప్పుడు కూడా అది పత్రం అంతా లెటర్స్, ఉత్తరాలు రాసిన వాళ్ళు. సో ప్రజలకు చెప్పాను నేను, మీరు రాసి నాకు ఇన్ఫామ్ చేయండి, దాంట్లో ఏమైనా నిజం ఉంటే నేను పక్కా చర్య తీసుకుంటానని. సో 700 లెటర్స్ వచ్చినాయి. సో ఆ లెటర్స్ మళ్ళీ సార్ట్అవుట్ చేసి దాంట్లో ఇంపార్టెంట్ లెటర్స్ నేను యాక్ట్ చేయడం స్టార్ట్ అయినాయి. సో ఆ ఇంపార్టెంట్ లెటర్ వలన 10 మర్డర్స్ అప్పుడు డిటెక్ట్ అయినాయి. సో ఆ మర్డర్స్ అంతే 1989 నుంచి 98 దాకా జరిగిన పాత మర్డర్ కేసెస్. అప్పుడు కొన్ని కేసెస్ 174లో క్లోజ్ చేశారు, కొన్ని కేసెస్లో ముద్దాయి ఉన్నప్పుడు కూడా ఆయన లేవు అని అట్లా క్లోజ్ అయినాయి, కొన్ని కేసులో తప్పుడు ఒపీనియన్ ఇచ్చి క్లోజ్ అయినాయి.
సో అన్ని కేసెస్ ఓపెన్ చేస్తూ ఆ ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ప్రజలు కూడా మంచి నమ్మకం. అప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ కేసు అంటే మీకు గుర్తున్నది పెక్కరెన్సీ దొంగ నోట్లు కేసు. అది ఆ దొంగ నోట్లు కేసు అప్పుడు ఇది సెకండ్ కేసు అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ముందు కేసు బికనూరు పోలీస్ స్టేషన్ కామారెడ్డి రామగౌడ్ వాళ్ళది. సెకండ్ కేసు అక్కడ అయింది. అప్పుడు ఆ సెకండ్ కేసులో నేను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా గోవా, కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్ 3 రాష్ట్రాలు కలిసి చాలా పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేస్తూ 28 lakhs రూపీస్ అప్పుడు రికవరీ చేయడం జరిగినాయి. మీరు ఏలూరు ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు మీరు చెప్పిన 2 కేసులు కాకుండా మరొక ఇంపార్టెంట్ కేసు మీరు చేశారు. అప్పుడులో మీకు ఒక మంచి పేరు కూడా చీఫ్ ఆఫీస్ నుంచి వచ్చింది. ఆ కేసు మీకు గుర్తుందా లేదా? ఇప్పుడు చాలా కేసెస్ చేశారు. నాకు అది చాలా ఇంపార్టెంట్ కేసు. 4 కామెండేషన్ లెటర్ డీజీ గారు అప్పుడు ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కేసు చేశారు. సరే నేను చెప్తానండి. ఓకే. భగవత్ గారు ఏలూరులో పనిచేస్తున్న టైంలో ఒక ఇంపార్టెంట్ కేసు చేశారు. ఆ కేసు వల్ల అతని పేరు ఒకసారి స్టేట్ మొత్తం మారుమోగింది. అదేవిధంగా అప్పుడున్న డీజీ దొరతో పాటు సిఐడి అధికారులు కూడా భగవత్ గారిని ఆ టైంలోనే బాగా ఐడెంటిఫై చేశారు. ఆ కేసు ఏంటంటే ఏలూరులో ఒక టెలిఫోన్ స్కామ్ కేసు ఉంది. ఆ కేసులో అప్పుడు ఇన్కమింగ్ కాల్ వస్తే డబ్బులు పడేవి, కానీ ఒక వ్యక్తి దాన్ని ట్రాప్ చేస్తూ జేటీఎం కంపెనీని, నోకియా కంపెనీని మాట్లాడుతూ ఒక బటన్ నొక్కితే అది ఇన్కమింగ్ కాల్ కూడా ఫ్రీ వచ్చేది. ఆ కేసుని ఎంఎం భగత్ గారు ఆ టైంలో అంటే టెలిఫోన్ అప్పుడు సెల్ ఫోన్ స్టార్ట్ అవుతున్న టైంలోనే అతను టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ ఆ కేసుని నన్ను ఐడెంటిఫై చేయడం కాకుండా ఆ కేసు బ్రేక్ త్రూ కోసం ఎఫ్ఎస్ఎల్కి స్వయంగా వచ్చి అతన్నే కూర్చొని ఆ కేసుని ఐడెంటిఫై చేశారు. దానివల్ల ఆ కంపెనీకి కొంత ప్రాఫిట్ కూడా జరిగింది. ఆ కేసు వివరాలు ఆయన తెలుసుకుందాం. ఇది కరెక్టా కదా సార్? అది కరెక్టే. మాత్రం అది మన ఎఫ్ఎస్ఎల్ కూడా అప్పుడు, కానీ ఆ కేసులో మేము అప్పుడులో డిస్కస్ చేసినప్పుడు ఈ కుర్రాడు ఈ టైంలోనే ఇంత టెక్నాలజీ మీద ఇంత ఫోకస్ చేశాడు అనేది ఒక బాగా అప్పుడు వచ్చింది మీ గురించి. ఇప్పుడు ఆ కేసు గురించి మీకు అసలు ఐడియా ఉంది లేదా? నాకు అంత పూర్తిగా గుర్తు కాలే కేసు అది. ఆ కేసులో వాడు జేటీఎం కంపెనీకి సంబంధించిన అప్పుడు ఇన్కమింగ్ కాల్ కూడా ఛార్జ్ అయ్యేవి, కానీ వాడు ఆ మొబైల్ని ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకుంటూ ఒక బటన్ నొక్కితే అది ఇన్కమింగ్ కాల్ కూడా పడదు. వాడి కంపెనీ వాడికి పడదు, కానీ వీడికి డబ్బులు పడుతుంది. వీడు ఆ ఫోన్ పట్టుకొని రైల్వే స్టేషన్ దగ్గర చాలామంది డబ్బులు వసూలు చేశాడు. అది మీకు ఆల్రెడీ ఒక లెటర్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ బ్రేక్ త్రూ చేశారు. అది చెప్పాం కదా, అది 700 లెటర్స్లో చాలా అంటే. కానీ మీరు ఎఫ్ఎస్ఎల్ స్వయంగా మీరు వచ్చి, అది కరెక్ట్. అది ఎఫ్ఎస్ఎల్ వచ్చి నేను అక్కడ రామ్మోహన్ గారు ఎఫ్ఎస్ఎల్లో సైంటిఫిక్ ఆఫీసర్, ఆయనతో కలిసి కొన్ని ఈ పెక్కరెన్సీ కూడా ఎలా గుర్తించాలా ఆ టెక్నిక్ నేను ఇక్కడ ఎఫ్ఎస్ఎల్లో, తర్వాత మళ్ళీ ఢిల్లీలో వెళ్ళి అక్కడ కొన్ని సైంటిఫిక్ ఆఫీసర్తో కలిసి దొంగ నోట్లు, తర్వాత మన రియల్ నోట్లు అది ఎలా గుర్తించాలని ఆ టెక్నిక్ నేను అప్పుడు నేర్చుకున్నారు. అప్పుడులో అయితే ఒక యంగ్ ఆఫీసర్ అంటే టెక్నాలజీ డెవలప్ అవుతున్న టైంలోనే ఒక యంగ్ ఆఫీసర్ స్వయంగా ఎఫ్ఎస్ఎల్కి వచ్చి ఈ కేసు గురించి బాగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇది మంచి టెక్నాలజీ ఉందని అప్పుడులోనే మీ మీద ఒక కాంప్లిమెంట్స్ వచ్చాయి. తర్వాత మీరు ఏలూరు ఎక్కడికి వచ్చారంటే? ఏలూరులో అది 1 year దాదాపు చేశారు అక్కడ. అది అక్కడ బాగానే పని అని. సో అది చూసి మళ్ళా దొరగారు డీజీపీ అప్పుడు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీగా నాకు బాధ్యత ఇచ్చారు. అప్పుడు శివధర్ రెడ్డి గారు బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ. శివధర్ రెడ్డి సార్కి ప్రమోషన్ అయింది. సో శివధర్ రెడ్డి సార్ దగ్గర నేను ఛార్జ్ తీసుకున్నారు బెల్లంపల్లి. సందీప్ సండెల్లా గారు అప్పుడు ఆదిలాబాద్ ఎస్పీ. సో 1 year అక్కడ అడిషనల్ ఎస్పీ చేసి తర్వాత 2001 మే. కానీ బెల్లంపల్లి మీరు వెళ్ళే టైం కూడా అప్పుడు కార్మిక సంఘాలతో పాటు అక్కడ చాలా సికాసా చాలా యాక్టివ్, అకాసా కూడా ఆర్టీసీ వాళ్ళది అది కూడా యాక్టివ్ ఉన్నాయి. తర్వాత అక్కడ కొంచెం పిల్లలు అంటే 9-10 తరగతి పిల్లలు సూసైడ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం మనం కొంచెం అవగాహన సదస్సు పెట్టి కౌన్సిలింగ్ చేసి అది ప్రివెంట్ చేయడానికి బాగా ఎఫర్ట్ చేశాం అప్పుడు. తర్వాత అప్పుడు నేను ఈ ట్రైబల్స్తో మమ్మకమై కొంచెం వాళ్ళ కోసం కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేశారు. చూసి అప్పుడు మళ్ళా డీజీ గారు 2001లో ఆదిలాబాద్ సేమ్ జిల్లాకి నాకు ఎస్పీ బాధ్యత ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో మీరు చాలా సుదీర్ఘకాలం పనిచేశారు. మే 2001 నుంచి దాదాపు జూలై 2004. సో 3 years 2 months. డీజీ గారు ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు మీరు కూడా ఆదిలాబాద్లో ఉన్నారు. 4 years 2 months నేను ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం జరిగింది. సో ఆ 4 years 2 monthsలో అక్కడ ఉన్న అన్ని సమస్యలు నేను నా వంతు నేను ప్రయత్నం చేశాను.
ముందుగా అక్కడ అది నక్సలిజం చాలా పెద్ద ప్రాబ్లం. మహారాష్ట్ర బార్డర్ కూడా రావడం, బార్డర్ అది మహారాష్ట్ర బార్డర్, అక్కడ 4 జిల్లా మహారాష్ట్ర అది బార్డర్. అక్కడ చాలామంది మరాఠీలు మాట్లాడతారు కాబట్టి నాకు కూడా అడ్వాంటేజ్ అక్కడ. ఎప్పుడైనా ఊర్లో వెళ్తే ఎక్కడైనా అందరు అది మీరు మరాఠీలు మాట్లాడి చెప్పిన వాళ్ళతో నాకు వాళ్ళందరూ మిమ్మల్ని ఓన్ చేస్తారు. సో గోండ్ ప్రధాన్ ఉన్నారు, గోండ్ ట్రైబల్స్తో ప్రధాన్ వాళ్ళకి వాళ్ళ మదర్ టంగ్ మరాఠీ కాబట్టి అది గోండ్ వాళ్ళకు కూడా మరాఠీ అందరికీ తెలుసు. సో ట్రైబల్ ఏరియాలో ఎప్పుడైనా వెళ్తే మరాఠీ వలన నాకు అది కొంచెం అడ్వాంటేజ్గా ఉంది అప్పుడు. సో అక్కడ ఈ నక్సలిజం పీక్లో ఉన్నా కాబట్టి అప్పుడు మనం ఈ పోలీస్ మీకోసం అని ఆ ప్రోగ్రామ్ అక్కడ ఏర్పాటు చేస్తూ ఈ 2 pronged స్ట్రాటజీ అంటే ఎక్కడెక్కడ మార్మూర్ ఏరియాలో అభివృద్ధి లేదు, అక్కడ కొంతమంది యువక్ అది మూమెంట్లో జాయిన్ అయినారు, ఆ గ్రామం మీద ఫోకస్ చేస్తూ అక్కడ ఏం ప్రాబ్లం ఉన్నాయి, అక్కడ అది మంచినీటి సౌకర్యం లేవు, ఆడవాళ్ళు అమ్మాయిలు అది వాళ్ళు తలకాయ మీద పాట్స్ తీసుకొని 7 కిలోమీటర్ 8 కిలోమీటర్ నడిచి నీళ్ళు తీసుకుంటున్నారు. సో అక్కడ మళ్ళీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ అది కలెక్టర్తో అప్పుడు కె రామకృష్ణరావు సార్ ముందు కలెక్టర్, తర్వాత వికాస్ రాజ్ సెకండ్ కలెక్టర్, చాలా మంచి కోఆపరేట్ చేశారు వాళ్ళు. సో వాళ్ళ సహాయంతో అక్కడ అది మంచినీటి సౌకర్యం కోసం మరి డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ కట్టారు. ఒక డెడ్రా అని గ్రామం, అప్పుడు ఆ డెడ్రా గ్రామం నుంచి అప్పుడు 8 యూత్లు అప్పుడు మూమెంట్లో ఉన్నా. సో ఈ ట్యాంక్ కట్టిన తర్వాత మళ్ళీ గ్రామస్తులకు చెప్పారు, ఇప్పుడు మీ పని అయిపోయింది, ఇప్పుడు మీరు అనవసరంగా మీ పిల్లలు ఎందుకు అక్కడ పంపిస్తున్నారు, మీరు తీసుకురండి. అది వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్కి రిహాబిలిటేషన్ పాలసీ మంచిగా ఉన్నాయి, వాళ్ళకి పునర్వాస సౌకర్యం మనం ఇస్తాం, వాళ్ళకి ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఏం ఉండదు, ఆ గ్యారంటీ కూడా ఇచ్చారు వాళ్ళు. అది చూసి వాళ్ళు కూడా చాలామంది అప్పుడు లొంగిపోయినారు, దాదాపు 150 మంది. అదే సరెండర్స్ కూడా ప్రోత్సహించారు, అదేవిధంగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు కూడా మీ ఏరియాలో జరిగింది. 2 అయింది, అది చెప్తున్నారు కదా. ఈ వన్ సైడ్ మనము డెవలప్మెంట్ బాగా చేశారు, అన్ని సరెండర్స్ కూడా, తర్వాత కొన్ని ఎక్కడ రోడ్స్ లేవు అక్కడ రోడ్ సౌకర్యం కూడా గంగాపూర్ గ్రామం అది గ్రామస్తుల సహాయంతో సమాధానం చేసి ఆ 12 కిలోమీటర్ రోడ్ చేశారు గంగాపూర్కి. తర్వాత కొన్ని గ్రామాలకి మన ఆర్టీసీ బస్ స్టార్ట్ చేశారు. అది చేసినప్పుడు ప్రజల ముందుకి వచ్చి చాలా స్పెసిఫిక్గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది, సో మూమెంట్ కోసం. సో ఇక్కడ అది 2-3 మంచి అప్పుడు ఎన్కౌంటర్స్ కూడా ఆ పీరియడ్లో అయినాయి. తర్వాత అరెస్ట్ కూడా బాగానే అయింది. తర్వాత మన సరెండర్స్ అంతే బాగానే అయింది. కొన్ని దళం మొత్తం వచ్చి లొంగిపోవడం, జోడేఘాట్ అని దళం ఉంది అప్పుడు, మొత్తం దళం లొంగిపోయినారు అప్పుడు. అలాంటి కూడా టైంలో మీ పీరియడ్లో ఒక మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కూడా అయిందండి, ఇచ్చోడా లిమిట్స్ అనుకుంటా. నా పీరియడ్లో అప్పుడు 3 DCS ఆ పీరియడ్లో అది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో వాళ్ళు చనిపోయినారు. ఒకటి మెయిన్ ఎన్కౌంటర్ అంటే దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ వెనక అక్కడ ఆర్కే అది వరంగల్ నుంచి ఆయన అక్కడ మూమెంట్ చేసిన వాళ్ళు బహుశా నిజామాబాద్ ఎక్కడైనా వెళ్తున్నారు. ఆ ఎన్కౌంటర్ అది పెద్ద ఎన్కౌంటర్, అది ఆర్కే అప్పుడు తెలంగాణ జోనల్ కమిటీ మెంబర్ ఆయన. తర్వాత DCS సూర్యం ఖవాల్ అని, ఖవాల్ సూర్యం ఎన్కౌంటర్. తర్వాత లలితక్క ఎన్కౌంటర్, DCS లలితక్క. సో ఇట్లా తర్వాత ఒక యాక్షన్ టీమ్ కమాండర్ అప్పుడు ఆయన మందమారిలో కొండన్న అని యాక్షన్ టీమ్ కమాండర్, ఆయన యాక్షన్ కోసం వచ్చారు అప్పుడు. సో ఆయన యాక్షన్ కోసం వచ్చినప్పుడు ఇమీడియట్లీ మా లోకల్ సబ్ ఇన్స్పెక్టర్కి మా ఇన్ఫార్మర్ చెప్పారు, సార్ ఆయన లొంగిపోయినారా, లేదు, మళ్ళీ ఎందుకు ఆయన వచ్చారు, ఆయనతో 2 ఉన్నారు అని చెప్తే ఇమీడియట్లీ SHO మందమారి పోలీస్ స్టేషన్ ఒక ఆటోలో ఆయన రైటర్ ఇంకొక PC తీసుకొని అక్కడ వెళ్ళి అప్పుడు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. సో దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఆయన 303 బుల్లెట్తో ఆయన చనిపోయినా, ఏకే కాదు అప్పుడు 303. అప్పుడు కొండన్న అంతే జిల్లా యాక్షన్ టీమ్ కమాండర్ ఎవరి కోసం టార్గెట్ చేసి వచ్చాడు, వాళ్ళు అక్కడ లోకల్లో ఎవరన్నా JDPTC కానీ ఎవరన్నా చంపించాలని ఆ ఉద్దేశంతో వచ్చారు వాళ్ళు. మాత్రం అది ఆ రోజు అది పెద్ద ఎన్కౌంటర్ అయింది అది. సో అలాంటి అది కొన్ని ఆర్కే ఎన్కౌంటర్ అంటున్నారు, రామకృష్ణ అంటే ఇప్పుడు పోలం సుదర్శన్ కాదు, పోలం సుదర్శన్ రెడ్డి అంటే అది ఎలా జరిగింది సార్? అదే అడవిలో అప్పుడు అది మన గ్రౌండ్ ఫోర్సెస్ మా ఫోర్సెస్ అని స్పెసిఫిక్ అన్ని ఇది ఫీల్డ్ ఎన్కౌంటర్. అది ఇక్కడ కూడా మనము ఆదిలాబాద్లో మెయిన్లీ మన మెయిన్ ఫోకస్ అంతే వాళ్ళు సరెండర్స్, అరెస్ట్ అని. ఈ ఎక్కడ అది ఫీల్డ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది అది ఓకే. మాత్రం ఎప్పుడు కూడా మనం ఎవరిని
కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చాయి కొన్ని గ్రామాల నుంచి, ఆయన ఇక్కడ షెల్టర్లో ఉన్న ఆయన ఆరోగ్యం బాగాలేదు అని అరెస్ట్ చేశారు. అప్పుడు ఓకే, ఎక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేయలేదు, అట్లా ఫేక్ అని అట్లా ఏం చేయలేదు, మనము నిజాయితీతో అందరం పనిచేసాం. కాబట్టి అది ఇలా అదే లేదు ముందు నుంచి. కాబట్టి మా వాళ్ళం కూడా ఎవరికి కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఆ 3 years పీరియడ్లో ఎస్పీగా ఒక్క కానిస్టేబుల్ కూడా ఏముంది చిన్న దెబ్బ కూడా తగ్గలేదు. పోలీస్ స్టేషన్ అటాక్ లేదు, బాగానే అన్ని. తర్వాత ఆదిలాబాద్ నుండి కడప. సో ఆదిలాబాద్లో అది ఎలక్షన్ అయింది మళ్ళీ 2004లో. సో మళ్ళీ ఇక్కడ వచ్చారు సైబరాబాద్ లా అండ్ ఆర్డర్, అప్పుడు మహేందర్ రెడ్డి సార్ కమిషనర్. సో ఇక్కడ కొన్ని రోజు చేసి మళ్ళా సౌత్ జోన్ డీసీపీగా అప్పుడు సుకుమార్ గారు మన డీజీపీ, సో సౌత్ జోన్ డీసీపీకి పంపించారు. సౌత్ జోన్లో మళ్ళీ ఈ అంతా ఎవరు వడ్డీ వ్యాపారం చేస్తున్నారు, మనీ లెండర్స్ వాళ్ళ మీద, తర్వాత ఈ మంత్రాలు చేస్తున్నారు వాళ్ళ మీద, ఫైనాన్సర్తో పాటు ఈ అమిల్, తర్వాత ఈ బ్లాక్ మ్యాజిషియన్స్ వాళ్ళ మీద, తర్వాత యూత్ని కొంచెం మోటివేట్ చేయాల ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడం జరిగినాయి. సో అప్పుడు నల్గొండలో ఈ నక్సల్ ప్రాబ్లం అది సీరియస్గా ఉన్నాయని, సో అప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ జానారెడ్డి గారు మళ్ళా నల్గొండ కోసం ఎస్పీగా ఇక్కడ సౌత్ జోన్ నుంచి నాది అక్కడ నల్గొండ ట్రాన్స్ఫర్ అయినాయి. సో అక్కడ దాదాపు 2 years ఎస్పీ బాధ్యత. నల్గొండ ఎస్పీ టైంలో పెట్రోల్ బంక్ మీద అటాక్ అయినట్లు. నల్గొండ నేను ఎస్పీ ఉన్నప్పుడు పెట్రోల్ బంక్ కొన్ని డెకాయిటీస్ అయినాయి. తర్వాత కూడా అటాక్ చేస్తున్నారు. నక్సల్ లేదు మాత్రం డెకాయిటీ అయింది. ఆ పెద్ద గ్యాంగ్ పట్టుకున్నారు అప్పుడు. అది కూడా కొంచెం ఈ రాడికల్ గ్రూప్ వాళ్ళు. సో ఆ గ్యాంగ్ మొత్తం మనం అంటే మీరు వెళ్ళిన వరకు యాక్చువల్గా మీరు నక్సల్స్ మూవ్మెంట్ కోసం వెళ్ళారు కదా, అప్పుడు ఎలా ఉంది మూవ్మెంట్? అది మూవ్మెంట్ కొంచెం అక్కడ సీరియస్గా ఉంది. అప్పుడు కూడా రాచకొండ దళం. నేను వెళ్ళిన ముందు అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ చోటుపల్ మధ్యలో నేషనల్ హైవే మీద మా ముగ్గురు హెడ్ కానిస్టేబుల్ పెట్రోల్ టీం వాళ్ళని వాళ్ళు చంపేశారు. అదే రిలయన్స్ బంక్ దగ్గర అక్కడ జరిగింది. కరెక్ట్ అది, అదే కరెక్ట్. అది నా ముందు అయింది, అది నేను లేదు అప్పుడు వేసుకో. సో నేను వెళ్ళిన తర్వాత ఫస్ట్ అది రాచకొండ చాలా పెద్ద ఎన్కౌంటర్ అయింది, గోలన్కొండ చంద్రయ్య అని డిసిఎం అని. సో ఆ ఎన్కౌంటర్లో వల్ల ఈ రాచకొండ అప్పుడు మొత్తం అది, తర్వాత మిగతా వాళ్ళు లొంగిపోయినారు. సో రాచకొండ దళం అది కంట్రోల్లో వచ్చింది కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, మన హైదరాబాద్ సిటీ కూడా అప్పుడు అది మనకి నక్సలైట్తో ఫ్రీ అయినాయి. తర్వాత మళ్ళా అక్కడ నాగార్జున సాగర్ డ్యాంలో అప్పుడు ఒక 4 ఆ బోట్లు హైజాక్ చేశారు, మన టూరిజం బోట్లు హైజాక్ చేశారు. తర్వాత అప్పుడు ఆ నాగార్జున కొండ మీద అంత 200-300 జనాలు, వాళ్ళకి అది బోట్స్ లేవు, లేదు, మళ్ళీ ఎలా వెళ్ళాలని అంత ప్రాబ్లం వాళ్ళకి. సో ఈ బోట్ ఎవరు హైజాక్ చేశారు, వాళ్ళు అక్కడ దేవరకొండ ఏరియా వైపు వాళ్ళు వెళ్ళారు. అక్కడ మా టీమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ టీమ్స్, అది జనరల్ కాంబింగ్ చేస్తున్నారు. వాళ్ళకి మళ్ళీ ఇన్ఫర్మేషన్ వచ్చినాయి ఇట్లా అయింది అని. సో అప్పుడు మధ్యాహ్నం 12 o'clock వాళ్ళు హైజాక్ చేశారు బోట్స్లు. సాయంత్రం 5 గంటలకి అప్పుడు ఎన్కౌంటర్ అయింది. ఆ 4 కూడా అక్కడ అది ఎన్కౌంటర్ చనిపోయినారు. అప్పుడు డీజీ సురంజిత్ సింగ్ గారు డీజీ అప్పుడు. సో సార్ అప్పుడు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఈ దోజ్ హూ హ్యావ్ బ్లాస్టెడ్ ద బోట్ దే ఆర్ బ్లాస్టెడ్ కర్కే అని మాట. సో అది తర్వాత మళ్ళీ అది కంట్రోల్ వచ్చినాయి, చాలామంది లొంగిపోయినారు. మళ్ళీ అక్కడ అజ్ఞాతం స్వేచ్ఛ అని ఈ సరెండర్ కోసం ప్రోగ్రామ్ చందంపేట ఆ ప్రాంతం కూడా బాగా అన్ని చందంపేటలో, తర్వాత నెరడుగుమ్మ, చందంపేట పోలీస్ స్టేషన్ మనం అప్పుడు ఓపెన్ చేశారు 2005లో. పోలీస్ స్టేషన్ దేవరకొండ నుంచి ఫంక్షన్ చేసిన వాళ్ళు ఆ గ్రామాల నుంచి మనం స్టార్ట్ చేశారు ఆ పోలీస్ స్టేషన్. మూమెంట్ కంట్రోల్ చేస్తూ మనము జనాల దాకా మీరున్న టైంలో ఒక దేవరకొండ దగ్గర ఎన్కౌంటర్తో పాటు చాలా జరిగినట్లు అండి. ఆలేరు దగ్గర కంబల్పల్లి అది ఒక ఎన్కౌంటర్ అయింది. అప్పుడు మా ఒక పోలీస్ స్టేషన్ దాడి కూడా అయింది. అప్పుడు ఈ ఆత్మకూర్యం మీద దాడి చేసి వాళ్ళు ఒక సబ్ ఇన్స్పెక్టర్, ఒక ఏఎస్ఐ, ఒక హోంగార్డ్, బహుశా 3-4 వాళ్ళు హతమార్చారు. సో ఒక కానిస్టేబుల్ కూడా దాంట్లో ఆయనకి ఇంజూర్డ్ అయినాయి. సో ఆ ఎన్కౌంటర్లో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు, వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్కి ఆ వెపన్ కూడా తీసుకెళ్లారు.
సో 15-20 డేస్లో మళ్ళీ అది ఆ కంబాలపల్లి చందంపేట అక్కడ అది ఎన్కౌంటర్లో వాళ్ళు దొరికారు. టీంని వాళ్ళు అటాక్ చేసి చంపితే మీరు ఎలా ఫీల్ అయ్యారండి ఒకసారి? అది కొంచెం బాధపడింది అప్పుడు. అది ఆత్మకూరు పోలీస్ స్టేషన్, అక్కడ తుపాకీ లేవు, ఏం లేవు. అది మార్మూరు పోలీస్ స్టేషన్, మళ్ళీ అలాంటి పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్లో ఎవరు వాళ్ళు హతమార్చారు, వాళ్ళకి నక్సలిజంకి ఏం సంబంధం లేదు. సో జనాలు ప్రజల సౌకర్యం కోసం వాళ్ళు పని చేస్తున్నారు, అలాంటి వ్యక్తి మీద కూడా దాడి చేయడం అని. సో ఆ ఎన్కౌంటర్లో ఎవరు ఉన్నారు, ఆ ఇద్దరు మెయిన్ అది అప్పుడు ఎన్కౌంటర్ అయింది. మన పోలీస్ స్టేషన్ దాడిలో ఎవరు ఉన్నారు వాళ్ళతో అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది కంబాలపల్లి దగ్గర, చందంపేట మండల్. ఆ వెపన్ సబ్ ఇన్స్పెక్టర్కి వెపన్ అప్పుడు రికవర్ అయింది. ఇప్పుడు డీసీపీ మాదాపూర్ ఉన్న వెంకటేశ్వరరావు గారు అప్పుడు మా ఓఎస్డి నల్గొండలో మొత్తానికైతే వాష్అవుట్ అయిందంటారు. ఇప్పుడు అది కంట్రోల్ వచ్చిన ఏరియా అప్పుడు. కానీ అదే టైంలో భువనగిరి నయం యాక్టివేట్ కూడా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మాత్రం అంత పెద్ద అంటే భువనగిరి అంత నోటీస్ రాలే అప్పుడు. కానీ ఏదో జస్ట్ అలాగా ఉండేవాడు. అది ఆ ఉరుసు ఉంటుంది దర్గా, అప్పుడు వచ్చిపోతున్నారు అని ఇప్పుడు పేపర్లో చూసారు. అదర్వైజ్ అప్పుడంతా అప్పుడు లేదు యాక్టివిటీస్ లేవు. నల్గొండ జిల్లా తర్వాత ఇక్కడ వెళ్ళారు. నల్గొండ నుంచి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ సిటీలో సిఐడిలో విమెన్ ప్రొటెక్షన్ సెల్ ఎస్పీగా నేను ఛార్జ్ తీసుకున్నారు. అదే సురంజిత్ సింగ్ అప్పుడు ప్లాన్ చేశారు, ఆయన చూశారు. నేను కొంచెం ఈ నల్గొండలో ఎస్పీ ఉన్నప్పుడు ఈ ఆసరా ప్రాజెక్ట్, అది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అప్పుడు నేను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఆసరా ప్రాజెక్టులో అప్పుడు యాదగిరిగుట్టలో ఉన్న డొమ్మార వాళ్ళని మెయిన్ స్ట్రీమ్ తీసుకొని ఆ మహిళలకి పునర్వాస సౌకర్యం, వాళ్ళ ట్రాఫికర్స్కి అరెస్ట్ చేయడం జరిగినాయి. ఆ ప్రాజెక్టు అప్పుడు అమెరికాలో 2 అవార్డ్స్ వచ్చినాయి. సో చూసి సురంజిత్ సింగ్ గారు నాకు ఎస్పీ విమెన్ ప్రొటెక్షన్ సెల్ అని సిఐడిలో ఆ బాధ్యత ఇచ్చారు. అప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, తర్వాత యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ వాళ్ళ జాయింట్లీ ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రాజెక్ట్ వచ్చినాయి ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. 5 రాష్ట్రాలు వాళ్ళు సెలెక్ట్ చేశారు, దాంట్లో మన ఒక రాష్ట్రం. సో ఆ ప్రాజెక్ట్ కింద ఒక యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వాళ్ళు ఉమెన్ ప్రొటెక్షన్ సెల్లో ఏర్పాటు చేశారు. సో దానికి నేను ప్రాజెక్ట్ ఆఫీసర్. సో నేను మన డిఐజీ అప్పుడు ఉమాపతి సార్, తర్వాత మన అడిషనల్ డీజీ సిఐడి రతన్ సార్, అప్పుడు మన ఆఫీసర్స్ని అందరినీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద ట్రైన్ చేయడం జరిగినాయి. తర్వాత జడ్జెస్కి సెన్సిటైజేషన్ చేశారు, తర్వాత ప్రాసిక్యూటర్ కూడా ట్రైన్ చేశారు, ఎన్జిఓస్ ఎవరెవరు పనిచేశారు వాళ్ళతో కలిసి మళ్ళీ మన స్టేట్ బయట ఎక్కడెక్కడ మన కదిరి కావచ్చు, తర్వాత మన ఏలూరు, తర్వాత అంకపల్లి, ఎక్కడెక్కడి నుంచి మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలు ఎవరు అక్రమ రవాణా చేస్తున్నారు, ముంబై, భివండి, పుణే, బెంగళూరు, గోవా, ఢిల్లీ, చెన్నై, అక్కడ మా టీం పంపించి కొన్ని ఆపరేషన్ నేను స్వయంగా చేశారు. భివండి ఆపరేషన్ కావచ్చు, పుణే, తర్వాత ఢిల్లీ ఆపరేషన్, బెంగళూరు ఆపరేషన్ నేను స్వయంగా వెళ్ళారు. అక్కడ నుంచి చాలామంది మహిళలకి మన విముక్తి కల్పించారు, వాళ్ళకి మళ్ళీ రిహాబిలిటేషన్ కూడా ఇచ్చారు. అప్పుడు కొన్ని పుస్తకాలు కూడా రాశారు. అప్పుడు భగవత్ గారు ఆదిలాబాద్ స్టార్ట్ అయ్యి నల్గొండ వచ్చే వరకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఉన్న భగవత్ గారు సిఐడికి వచ్చిన తర్వాత ఆ ట్రాక్ పూర్తిగా సాఫ్ట్ కార్నర్కి వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ లేడీస్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన భగవత్ గారు అతను చెప్తున్నట్లుగానే స్వయంగా ఆపరేషన్లు పాల్గొని భివాండి ఆపరేషన్ అవ్వచ్చు, లేదా ఢిల్లీలో కానీ ఇవన్నీ స్వయంగా వెళ్ళారు. అసలు అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో అతను అడిగి తెలుసుకుందాం. సార్, భివాండి మీ నేటివ్ ప్లే, అదే మీ సొంత రాష్ట్రంకి వెళ్ళినప్పుడు అంటే తెలుగు అప్పట్లో బాగా కంటిన్యూగా ఒక టీం ఇప్పుడు ఫామ్ అయ్యి తిరిగేది. కదిరిల అమ్మాయిలను కానీ మీరు అన్నట్లు అనకాపల్లి కానీ, పెద్దాపురం అమ్మాయిలు, చిలకలూరుపేట అమ్మాయిలు, హైదరాబాద్ అమ్మాయిలు అందరూ తీసుకెళ్ళి పెట్టారు. అంటే అక్కడ మన తెలుగు అమ్మాయిల్ని ఆ విధంగా ఫోకస్ చేయడం వల్ల అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏమనుకుంటున్నారు? భివండిలో నాకు చాలా బాధపడింది. నేను అక్కడ వెళ్ళారు ఆపరేషన్ కోసం. అక్కడ అది హనుమాన్ టెక్కడి అని ఏరియా అది. సో ఆ ఏరియాలో ఇంట్లో అది బ్రాథెల్స్ వాళ్ళు. సో బ్రాథెల్ కీపర్ అంతే మన మళ్ళీ కదిరి వాళ్ళ అమ్మాయిలు. తర్వాత ట్రాఫికింగ్ అయిన చిన్న అమ్మాయిలు కూడా, కొన్ని ఫిజికల్ హ్యాండిక్యాప్ అమ్మాయిలు కూడా మళ్ళీ అదే ఆ ఏరియా నుంచి, ఈ మదన్పల్లి, రాయచోటి, కదిరి ఆ ప్రాంతం నుంచి. మనం యాక్చువల్లీ ఒక కేసుతో వెళ్ళారు. ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ అమ్మాయి ఒక కస్టమర్తో పారిపోయి మళ్ళా కదిరి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ కదిరిలో కేసు పెట్టారు. సో ఆ అమ్మాయికి స్టేట్మెంట్ మనం రికార్డ్ చేస్తూ ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ముందుగా ఇక్కడ నుంచి ఎవరు సప్లై చేస్తున్నారు అంటే ఒక 60 years ముసలుడు దొరికారు. ఆయన సొంత కూతురు అక్కడ బ్రోతలు నడిపిస్తున్నారు. సో ఈ పరిస్థితి చూసి నాకు చాలా బాధపడింది. మళ్ళీ నాకు ఇక్కడ అరెస్ట్ చేసి మళ్ళీ ఆయనకు వారెంట్ మీద తీసుకొని
రిమాండ్ మీద తీసుకొని అక్కడ భివండి ఆపరేషన్ మనం చేశాము. అప్పుడు భివండిలో అప్పుడు డి శివానందన్ గారు, ఆయన చాలా ఫేమస్ మహారాష్ట్రలో, ముంబై కమిషనర్, డీజీ కూడా చేశారు ఆయన. సో ఆయన కమిషనర్ అప్పుడు ఠానే. సో ఆయన మంచి కోఆపరేషన్తో ఆ ఆపరేషన్ సక్సెస్ అయింది. 29 అమ్మాయిలని అప్పుడు రెస్క్యూ చేశారు అక్కడ. దాంట్లో నేపాల్ అమ్మాయిలు ఉన్నారు, వేరే రాష్ట్రానికి సంబంధించిన అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేసి మన రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. మరి ఈ ఇంటర్ స్టేట్ ఆపరేషన్ ఎలా చేయాలని ఈ సంపల్ అది మోడల్ ఆపరేషన్స్ అది. సో దాని తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు. అక్కడ తర్వాత మీరు పూణేలో బుధవారపేటలో అక్కడ కూడా చేసినప్పుడు కూడా మహేష్ బాబు గారు అక్కడ ఉన్న అమ్మాయిలు చూసి చలించిపోయారు అనేది ఒక వార్త వచ్చింది. అదే అక్కడ కొంచెం పూనాలో నేను నా దాదాపు 11 సంవత్సరాలు నేను పూనాలో నా చదువు నాది, తర్వాత జాబ్ కూడా నేను పూనాలో చేశాను. కాబట్టి అక్కడ అది చూసి అంతా కొంచెం బాధపడింది. తర్వాత ఢిల్లీలోతో చాలా హట్ అయినారు. ఈ ఢిల్లీలో అక్కడ రేడ్ కోసం వెళ్ళారు. అక్కడ అంతా కంపార్ట్మెంట్ అంతే, మన ఫస్ట్ క్లాస్ బోగిలో ఎలా ఉంటుంది ట్రైన్లో అట్లా అది తయారు చేసిన వాళ్ళు మొత్తం. అండ్ అంతా కింద గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని షాప్స్, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లో ఈ బ్రాచెల్స్ అన్నీ చాలా చిన్న అమ్మాయిలు. అప్పుడు మన రాష్ట్రానికి సంబంధి ఈ అమ్మాయిలు అప్పుడు రెస్క్యూ చేసి మళ్ళీ వాళ్ళని ఇక్కడ రిటర్న్ తీసుకురావడం జరిగింది. ఓకే, అంటే మీరు అక్కడి నుంచి కంటిన్యూగా మీరు ప్యూర్లీ 2000 ఎక్కువ ఉన్నట్లున్నారు కదా. 2000 అదే అప్పుడు ఈ చేసినప్పుడు మళ్ళీ మధ్యలో వాళ్ళ సైబరాబాద్ అది 3 ముక్కలు అయినప్పుడు సో అల్వాల్ డీసీపీగా నేను చేశారు. తర్వాత ఇక్కడ నుంచి కడప వెళ్ళారు. మళ్ళీ ఎస్పీ కడప మన సీఎం గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సార్ అప్పుడు సీఎం గారు ఉన్నప్పుడు అప్పుడు దాదాపు 8-9 months నేను కడప ఎస్పీగా చేయడం. అప్పటికే కొన్ని వరుసగా మడ్డలు జరుగుతుంటే దాన్ని మరి అది కొంచెం అప్పుడు ఈ కొన్ని ఫ్యాక్షన్ కేసెస్ తర్వాత కంట్రోల్ చేయడం, తర్వాత బేసిక్ పోలీసింగ్ అక్కడ ఎక్కువ చేయడం జరిగింది. బేసిక్ పోలీసింగ్లో మన పాత కేసెస్ కొన్ని ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయలేదు అలాంటి కావచ్చు. తర్వాత ఈ రెడ్ సెండర్స్ కడపలో బేసిక్ పోలీసింగ్ మీరు ఎలా డెవలప్? బేసిక్ పోలీసింగ్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ అయింది కడపలో. అక్కడ అది ఫ్యాక్షన్ సమస్య ఉన్నాయి. సో ఫ్యాక్షన్ గ్రామాల్లో వెళ్ళి కొన్ని అక్కడ కౌన్సిలింగ్ చేయడం అదే జరిగినాయి. తర్వాత అంటే మీరున్న టైంలో మర్డర్స్ ఏం జరగలేదు? మర్డర్స్ 1-2 ఉన్నాయి. అంటే అప్పుడు ఫ్యాక్షనిజం కంట్రోల్ చేయడానికి మీరు రాజశేఖర రెడ్డి పంపారు అంటారు కదా, ఆ రాజశేఖర రెడ్డి ఎలాంటి గైడెన్స్ ఇచ్చారండి మీరు? అప్పుడు నాకు అదే మన సీఎం గారు చాలాసార్లు మార్నింగ్ ఫోన్ చేసిన వాళ్ళు. ఒక్కరోజు అర్లీ మార్నింగ్ ఫోన్ వచ్చింది నాకు 5:30కి. సో ఏమైంది అని అక్కడ బిన్నంచెర్ల అని ఒక గ్రామం ఉంది సింహాద్రిపురం పులివెందుల దగ్గర. అక్కడ అది 2 ఫ్యాక్షన్ గ్రూప్లో ఒక ఇంట్లో అక్కడ బాంబ్లాస్ అయినాయి. సో వాళ్ళు అది అంతా క్లీన్ చేసి పెట్టారు. పోలీస్కి తెలియదు అని చెప్తే ఇమీడియట్లీ మా వాళ్ళని పంపించారు. అప్పుడు ట్రాఫిక్ తెలియకుండా సీఎం గారికి ఇన్ఫర్మేషన్ వచ్చింది డైరెక్ట్ అక్కడ నుంచి సీఎం గారికి ఇన్ఫర్మేషన్. అప్పుడు సో నేను కూడా ఆశ్చర్య అయిపోయినా, అరే లోకల్ పోలీస్కి ఎవరికి తెలియదు మాత్రం సీఎం గారికి ఇన్ఫర్మేషన్ అని. సో ఇమీడియట్లీ అప్పుడు మన చౌహాన్ ఇప్పుడు డీసీపీ ట్రాఫిక్ ఆయన అడిషనల్ ఎస్పీ, సో ఆయనతో మొత్తం టీం అక్కడ పంపించి బీడీ టీం అన్ని దొరికినప్పుడు అక్కడ జరిగినాయి అని ఆ సంఘటన. సో అప్పుడు మళ్ళీ ఇంటి నుంచి కొన్ని లేడీస్ బయట వచ్చి పక్కన ఉన్న ఇంటి వాళ్ళకి అది ఫ్యాక్షన్ అది, సో వాళ్ళకి తిట్టారు, అది మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళు వచ్చారు అని. సో తర్వాత ఇక్కడెక్కడ అట్లా ముందుగా గుర్తించి మనం కొన్ని గ్రామాలు అక్కడ కౌన్సిలింగ్ చేసి వాళ్ళని బైండ్ అవుట్ చేసి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. తర్వాత మెయిన్లీ అప్పుడు బేసిక్ పోలీసింగ్ అంతే ఎన్బిడబ్ల్యూ చాలా ఎగ్జిక్యూట్ చేయలేదు చాలా మంది. అందరికీ చట్టం ఒకటి అని. సో అదే టైంలో గంగిరెడ్డి కూడా కొంచెం స్పీడ్గా ఉన్నట్లు కదా, రెడ్ శాండర్స్ బాగానే ఉండేది. రెడ్ శాండర్స్ అప్పుడు అది కొన్ని ఉన్నాయి. నా ముందు నాగిరెడ్డి అక్కడ ఎస్పీ కడప, నాగిరెడ్డి చాలా బాగా చేశారు. అప్పుడు 21 అప్పుడు మా సిబ్బంది తర్వాత ఫారెస్ట్ వాళ్ళు కూడా అప్పుడు దాంట్లో సస్పెండ్ అయినారు అని నాగిరెడ్డి పీరియడ్లో. కాబట్టి అప్పుడు కొంచెం భయం ఉంది అది. సో రెడ్ శాండర్ కొంచెం అంత పెద్ద లేవు అప్పుడు. మాత్రం ఈ కొంచెం ఫ్యాక్షన్ కేసెస్ ఉన్నాయి చిన్న చిన్న కొన్ని. అప్పుడు ఈ రాజా మన
బడ్వేల్ అని మున్సిపల్, బద్వేల్ది అప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ జరిగినాయి అక్కడ మున్సిపాలిటీ. సో అక్కడ ఎలక్షన్ అప్పుడు అంతే పక్క బాంబింగ్ అన్నీ ఉంటుంది అని, సో నేను స్వయంగా వెళ్ళి అప్పుడు కొంచెం ముందు నుంచి అదే కంట్రోల్ చేశారు. సో బాగానే అయింది అన్నీ. సో అక్కడి నుంచి మళ్ళీ నాకు ఖమ్మంలో 2009 అది ఎలక్షన్ ఉంది, ఆ నక్సలైట్ ఏరియా అని బార్డర్ ఉంది మన ఛత్తీస్గఢ్ బార్డర్. సో నా ఎక్స్పీరియన్స్ని చూసి మళ్ళీ ఖమ్మం పంపించారు నాకు. అంటే ఇటు ఫ్యాక్షన్ మావోయిస్ట్ మళ్ళీ ఓకే, మళ్ళీ అక్కడ నుంచి ఫ్యాక్షన్ నుంచి నేను ఖమ్మం, అప్పుడు ఉషారాణి మేడం కలెక్టర్. సో మనం 6 months ముందు నుంచి ఎలక్షన్ కోసం తయారైంది. సో ఎలా చేశారంటే ముందుగా మనము ఈ మారుమూరు గ్రామాలు ఏమి ఉన్నాయి, బార్డర్లు ఉన్నాయి ఛత్తీస్గఢ్, అక్కడ అది ఎవరు వెళ్తారు అని యంగ్ రెవెన్యూ స్టాఫ్ని కూడా సెలెక్ట్ చేశాము. మా కానిస్టేబుల్ని కూడా ఒక్కొక్క 2 villages ఇచ్చి అక్కడ మీరు గైడ్, బయట నుంచి ఫోర్సెస్ వస్తున్నాయి మీరు గైడ్గా వాళ్ళని తీసుకెళ్ళాలని ముందు నుంచి అంతా రెడీ చేశారు. తర్వాత గ్రేహౌండ్ ఫోర్సెస్, మన స్పెషల్ ఫోర్సెస్, మన పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా వాడుకొని ఒక్క బూత్లో కూడా రీ-ఎలక్షన్ జరగలేదు. అప్పుడు 80%, 85% అప్పుడు పోలింగ్. మావోయిస్టులు మాత్రం ఛత్తీస్గఢ్ నుంచి ఖమ్మంలో రావడం, యాక్షన్ చేయడం చేశారు అక్కడ. అదే చెప్తున్నారు, అప్పుడు మన బార్డర్ అంతా సీల్ చేశారు అప్పుడు. సో సీల్ చేసిన వలన ఇది జరగలేదు అన్నీ దాడిలో కానీ అని. ముందు నుంచి మనం ప్లాన్గా ఉన్నా. అప్పుడు కొంచెం ఆ ఏరియాలో మావోయిస్ట్ వాళ్ళు ఈ ట్రెంచెస్ చేశారు, తయారు చేశారు. ట్రెంచెస్ అంటే మన ఎలిఫెంట్ని ట్రాప్ చేయడానికి ఆ ట్రెంచెస్ చేస్తారు. అన్నీ ఈ ట్రెంచ్ చేసి దాంట్లో అది ఐరన్ రాడ్ పెడతారు షార్ప్గా. సో పడితే ఖతం మరి. సో అది దొరికింది మన టీంకి దొరికింది, మన కానిస్టేబుల్కి స్వల్ప గాయాలైనారు మాత్రం అది దొరికింది మనకి. సో దొరికిన తర్వాత మళ్ళీ అందరికీ అది అర్థమైంది. సో అది ముందు జాగ్రత్త చర్య అప్పుడు అది చేసిన కాబట్టి అది మా ప్రశాంతంగా గుత్తికోయే వాళ్ళు అప్పుడు వచ్చిన వాళ్ళు, యాక్షన్ చేసిన వాళ్ళు మాత్రం అది మనము యాక్టివ్గా ఉన్నారు. గోదాముల మీద కూడా అటాక్ చేయడం జరిగింది, యాక్టివ్గా ఉన్నారు మనము. ఆ సత్యనారాయణపురం గ్రామం, చర్ల కానీ ఆ ఏరియాలో వెంకటాపురం మీద ఎక్కువ, వెంకటాపురం. సో అక్కడ మనము కాన్స్టెంట్గా వెహికల్ చెక్కింగ్ కానీ, తర్వాత కోఆర్డినెన్స్ సెర్చ్, గ్రామంలో రోడ్ ఓపెనింగ్, ఎక్కడెక్కడ వాళ్ళు ప్లాంట్ చేశారు మైన్స్ కానీ ఆ రికవరీ చేయడం. తర్వాత సరెండర్ కోసం మళ్ళీ సరెండర్ పాలసీ, మళ్ళీ అది పాత పాలసీ. చిత్తూరు, కుంట ఆ ప్రాంతం కూడా ఎక్కువగా మూమెంట్ ఉంటుంది ఆ ఏరియా కొంచెం అది అక్కడ అది బార్డర్ అంతే, అట్లా బార్డర్ లేవు, అది ఈ కంటిన్యూస్ ఏరియా అది. సో అది ఆ ప్రాబ్లం అక్కడ. తర్వాత అక్కడ అది ఒకటి రూట్ కాబట్టి డ్రాపింగ్ చేయడం, మళ్ళీ పార్టీని మళ్ళీ పికప్ చేసి సేఫ్గా హెడ్ క్వార్టర్కి తీసుకురావడం అది కూడా టెన్షన్. అప్పుడు మాత్రం అది మా ఎక్స్పీరియన్స్ని పట్టి చేసాము అది. అప్పుడు షానవాజ్ కాసిం మా ఓఎస్డి అప్పుడు కొత్తగూడెం. అంటే ఇక్కడ ముందు డిఎస్ చౌహాన్ గారు చేశారు. చౌహాన్ గారు నా తర్వాత చేశారు. తర్వాత చౌహాన్ గారు టైం కూడా 2-3 ఎన్కౌంటర్లు. అదే నెక్స్ట్ ఖమ్మం నుండి నా తర్వాత, నా ముందు చౌహాన్ గారు చేశారు, నా తర్వాత అనిల్ గారు చేశారు. చౌహాన్ గారు పీరియడ్లో చాలా పెద్ద ఎన్కౌంటర్ అయింది, 17. సార్ నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఖమ్మం నుంచి మళ్ళీ నా ప్రమోషన్ అయింది అప్పుడు డిఐజీ. ఓకే. సో ప్రమోషన్తో ఇక్కడ మళ్ళీ హైదరాబాద్ సిఐడిలో డిఐజీ పిసిఆర్ సెల్ అని, ఎస్సీ సెల్ అని 4 months చేసిన తర్వాత మళ్ళీ గిరీష్ కుమార్ సార్ అప్పుడు మన డీజీ గారు. సో గిరీష్ కుమార్ సార్ నాకు ఏలూరు డిఐజీగా, ఏలూరు డిఐజీగా. సో అప్పుడు రాజమండ్రి అది కొత్త అర్బన్ డిస్ట్రిక్ట్ అది. సో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, రాజమండ్రి ఈ 4 జిల్లాలు, పోలీస్ జిల్లాలు అప్పుడు. సో అప్పుడు ఆ పీరియడ్లో 1 year పీరియడ్లో మళ్ళీ హ్యూమన్ ట్రాఫికింగ్ మీద మళ్ళీ ఉక్కుపాదం. మళ్ళీ అప్పుడు పెద్దపురంలో ఉన్న 13 brothels అప్పుడు సీల్ చేశారు, ఆర్డీఓ ద్వారా ఆర్డర్స్ తీసుకొని. పెద్దాపురంలో ఉన్న మొత్తం ఇల్లులన్నీ కూడా సీల్ చేశారు. కరెక్ట్. ఆ ఇల్లు వాళ్ళు పూర్తిగా దేనికి కొనడానికి, అమ్మడానికి లేకుండా అది తర్వాత ప్రాపర్టీ మీద ఎందుకు ఎక్కువ ఫోకస్ చేస్తారు? ఇప్పుడు అది మెయిన్, అది మా చట్టంలో ఉంది, ప్రొవిజన్ ఉంది. ఇట్లా ఎక్కడెక్కడ ఈ పబ్లిక్ ప్లేసెస్లో వ్యభిచారం జరుగుతున్నాయి అక్కడ అది ఆర్డీఓకి పవర్స్ ఉన్నాయి, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్. కమిషనరేట్ ఉంటే కమిషనర్కి పవర్ ఉంటుంది, అది సీల్ చేయొచ్చు. అది చేస్తే మనకు మెసేజ్ పోతుంది. సో ప్రివెన్షన్ అది బెటర్ కదా. సో కాబట్టి హౌసెస్ మనం కొన్ని సీల్ చేశారు, అక్కడ చేశారు. తర్వాత రావులపాలెంలో చేశారు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, అన్ని ప్లేసెస్లో. మీరు చేసిన వర్క్ అక్కడ పెద్దాపురం, రాజమండ్రి, భీమవరం, తణుకు, ముర్రమల్ల, ఉండ్రాజవరం,
ఏలూరు టౌన్, భీమడోలు ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ వ్యభిచార గృహాలను అన్ని పూర్తిగా కానీ ఎక్కువగా పెద్దాపురంలో అప్పుడు సినిమా సెట్టింగ్ లో నీళ్ళని కూడా సీజ్ చేయడంతో కొంత వార్త బాగా వచ్చింది. కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీస్ మీరని. అప్పుడు వాళ్ళు మళ్ళీ హైకోర్టు వెళ్ళి ఆర్డర్ తీసుకున్నారు, ఇంట్రీమ్ ఆర్డర్ అని. మాత్రం అది మెసేజ్ పోయింది వాళ్ళకి. అప్పుడు మనము ఒక మంచి కేసు చేశారు, దుబాయ్, అది ఈ మండపేట, ఈస్ట్ గోదావరి, అక్కడ నుంచి 2 అమ్మాయిలు దుబాయ్లో అక్రమ రవాణా జరిగినాయి. అవును. సో వ్యభిచారం కోసం ఆ అమ్మాయిలు అప్పుడు దుబాయ్లో ఉన్న మన ఇండియన్ కౌన్సిలేట్తో వాళ్ళు రెస్క్యూ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మండపేట పంపించారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్ని బట్టి మన కేసు బుక్ చేసి అప్పుడు మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, తర్వాత కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఇవన్నీ రాష్ట్రాల నుంచి ఎవరెవరు ట్రాఫికర్స్ ఉన్నారు వాళ్ళ సంబంధి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తర్వాత కింగ్ పిన్ మాత్రం దుబాయ్లో ఉన్నా. ఆయనకి మళ్ళీ ఎలా తెప్పించుకోవాలి ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి అని పెద్ద సమస్య. సో అప్పుడు జాయింట్ సెక్రటరీ, ఇక్కడ మన సెక్రటరియట్లో ఎక్స్టర్నల్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ అని పోస్ట్ ఉంది. ఆ జాయింట్ సెక్రటరీ రవిశంకర్ రాయసోల గారు అని ఫారెన్ సర్వీస్ ఆఫీసర్, ఆయన కలిసి ఆయన మళ్ళీ దుబాయ్కి ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళకి లెటర్ రాశారు. ఈ అక్యూజ్ ఇక్కడ కేసులో వాంటెడ్ ఉన్నా, ఈయనకి పాస్పోర్ట్ నెంబర్ ఇదే ఉంది. వాళ్ళు ఇమీడియట్లీ పాస్పోర్ట్ ఇంపౌండ్ చేస్తూ దుబాయ్ పోలీస్ సహాయంతో ఆయనకు ముంబై పంపించారు, రిపోర్ట్ చేశారు ఆయన. కానీ మనకి భారతదేశం, ఇండియాకి దుబాయ్కి మధ్యన అది క్రిమినల్స్ ఎక్స్చేంజ్, అప్పుడు అది ఎక్స్ట్రాడిషన్ అంత అవసరం లేదు. పాస్పోర్ట్ ఈయన ఇండియన్ కాబట్టి, ఓకే, ఈయన మంగళూరు, కర్ణాటక, ఆయన దగ్గర ఇండియన్ పాస్పోర్ట్ ఉంది కాబట్టి ఇండియన్ కౌన్సిలేట్ వాళ్ళు దుబాయ్లో ఆ పాస్పోర్ట్ ఇంపౌండ్ చేశారు, క్యాన్సిల్ చేసి ఆయనకు రిపోర్ట్ చేశారు అక్కడ నుంచి. సో రిపోర్ట్ చేసి మా టీం మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్ వెళ్ళి ఆయనకి అరెస్ట్ చేసి మళ్ళీ ప్రొడ్యూస్ చేశారు. 2 months లోపల దుబాయ్ నుంచి మాకు ఇన్వెస్టిగేషన్కి యాక్యూజ్ దొరికారు. అంటే అసలు కీప్ ఇన్ మీకు అదే. సో అంత కష్టం అది. అదర్వైజ్ ఇంటర్నేషనల్ కేసెస్లో బయట దేశం నుంచి, విదేశం నుంచి మనం ఇన్వెస్టిగేషన్కి తెప్పించుకోవాలంత 2 months, కానీ కష్టం అది. కానీ మీరు డిఐజీ ఏలూరు కావచ్చు లేదా సిఐడీలు ఉన్నప్పుడు కూడా ఎక్కువ హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్ మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయడానికి ఆ రీజన్ ఏమనుకుంటారు? అంటే మీరు పూణేలో బుధవారపేటలో చూసిన చలించిపోయిన ఇన్సిడెంటా, లేదా మహిళలపైన మీకున్న గౌరవం అంటారా? అది కొంచెం ఈ మహిళలపైన గౌరవం అది ఎక్కువ. అది తర్వాత మీరు చూశారు ఈ పని చేస్తున్నప్పుడు ఈ చాలామంది అమాయకులు దాంట్లో బలి అవుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలు, వాళ్ళకి ఏం తెలీదు. వాళ్ళకి వ్యభిచార కుపానికి వాళ్ళు ఇది చేసి ఫోర్స్ చేసి ముందుగా వాళ్ళు ఎవరు విల్లింగ్ లేదు ముందుగా, తర్వాత అప్పుడు వాళ్ళని టార్చర్ చేస్తూ తర్వాత ఈ పనిలో వాళ్ళకి అలవాటు చేసి మళ్ళా వాళ్ళకి బయట రావడానికి కష్టం. అప్పుడు మన సొసైటీలో మీరు ఇప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు ఇదే చేయాలని, దానికోసం మీ జన్మం అని అట్లా చెప్పి అది ఒక 100 రూపాయ కస్టమర్ ఇస్తే ఓన్లీ 10 రూపీస్ 20 రూపీస్ వాళ్ళని ఇచ్చిన వాళ్ళు, మిగతా డబ్బు అంతా ఈ పింప్ కానీ ఆ తర్వాత అగర్వాలీ సెట్ అని వాళ్ళకి పోతున్నాయి. సో అది అన్నీ చూశాను నేను. అంటే ఆ అమ్మాయి కష్టపడితే వీడికి, అమ్మాయికి వచ్చే తక్కువ, వీళ్ళకి ఎక్కువ. అది ఎవరు కూడా ఈ వ్యభిచార దాంట్లో ఎవరు కూడా విక్టిమ్స్ ఎవరు కూడా మంచి ఇల్లు కట్టారు, మంచి సంపాదించారు, అట్లా ఎక్కడైనా కనపడట్లేదు. వాళ్ళ మీద వాళ్ళు ఈ ట్రాఫికర్ మాత్రం వాళ్ళు ఘనంగా సంపాదించారు. అంటే వాళ్ళని దాంతో మీకు కసి పెరిగిందని అదే చూశాను నేను. సో వాళ్ళని మన అప్పుడు నేను మళ్ళీ ప్రజల సంస్థతో డాక్టర్ సునీత కృష్ణ మేడంతో కలిసి మళ్ళీ వాళ్ళ హోమ్లో కూడా చూశారు మరి ఎలా అమ్మ మారుతున్నారు. వాళ్ళ మ్యారేజ్ చేస్తే పర్మనెంట్గా వాళ్ళకి రీహాబిలిటేషన్ అవుతుంది. తర్వాత వాళ్ళకి కొంచెం కౌన్సిలింగ్ కావాలా, ట్రామా కౌన్సిలింగ్, డీ అడిక్షన్ కౌన్సిలింగ్ అన్నీ చేస్తే అది వాళ్ళు సొసైటీ మెయిన్ స్ట్రీమ్ జాయిన్ అవుతారు. మీరు ఎప్పుడో మీరు భివాండి కానీ బుధవారపేట నుంచి కొంతమంది తీసుకొచ్చి కుక్కట్పల్లిలో ఒక హోమ్లో పెట్టారు, కానీ వాళ్ళందరూ పారిపోయారండి. అదే కూడా జరిగినాయి. అప్పుడు ఈ కుక్కట్పల్లి హోమ్లో అప్పుడు ప్రొటెక్షన్ లేవు. సో హోమ్ నుంచి వాళ్ళు పారిపోతుంటారండి. అదే చెప్తున్నారు. అది ఏమవుతుంది, ముందుగా మనం తీసుకొచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ పక్కా అవసరం ఉంటుంది. వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి ముందుగా వాళ్ళతో ఎవరైనా మాట్లాడి కన్విన్స్ చేయడం, వాళ్ళకి మీకు ఈ ఫ్యూచర్ మంచిగా ఉంటుంది. అదే అప్పుడు జరగలేదు. తర్వాత మళ్ళీ ట్రాఫికర్ వాళ్ళు వచ్చి వాళ్ళని చేసి తీసుకెళ్లారు. దాంట్లో కొంతమంది దొరికారు. మళ్ళీ దొరికిన తర్వాత ట్రాఫికర్ కూడా అరెస్ట్ అయినారు. కానీ అప్పట్లో వాళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్ వల్ల ఆ విధంగా హోమ్ నుంచి పారిపోయారని కూడా వచ్చింది. ఇప్పుడు కొంతమంది దాంట్లో చాలా సీనియర్స్ అని చాలా సంవత్సరాల నుంచి ఇదే చేసిన వాళ్ళు. సో మనము రిహాబిలిటేషన్ అయితే మాకేమై అని ఆ మాట మాత్రం దాంట్లో ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు మాత్రం అక్కడ ఉన్నారు. ఓకే, అంటే ఈ సీనియర్స్ అని కష్టం, కానీ వాళ్ళని వీళ్ళు సెపరేట్ పెడితే బాగుంటుంది. అదే చేయాలి. అది హోమ్లో ఈ సీనియర్స్ జూనియర్స్ అంతా
సెపరేట్ చేయాలా, సెపరేట్ చేయాలా, కౌన్సిలర్ ఉండాలా. ప్రతి హోమ్లో కౌన్సిలర్ లేదు ఇప్పుడు. మన మెయిన్ ప్రాబ్లం ఏముంది, ఎక్కడ కూడా ఈ కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నాయి సంఖ్య. అది వాళ్ళకి వంట పెడతారు అంతే అంతే అంతే. వాళ్ళతో వాళ్ళకి లైఫ్ స్టైల్ కొంచెం నేర్పించిన వాళ్ళు, కొంచెం కౌన్సిలింగ్ చేసిన వాళ్ళు, వాళ్ళకి ఏమైనా డ్రగ్స్ కానీ లిక్కర్ కానీ అలాంటి అలవాటు ఉంటే దానికోసం అడిక్షన్ చేసిన వాళ్ళు అలాంటి పక్క చేయాలి. అదర్వైజ్ ఇంత మీరు కష్టపడింది కూడా వేస్ట్ అవుతుంది. కష్టం, అది కష్టం. ఎందుకంటే చాలామంది అప్పుడు మేము మాట్లాడినప్పుడు అక్కడ ఉంటే భివాండిలో కానీ ఇక్కడ ఆ హోమ్స్లో ఉంటే మాకు రోజు నైట్ అవ్వగానే మందు ఉంటుంది, మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది, ఇక్కడేం పప్పు అన్న ఇంత మాకు యూస్ఫుల్ కాదు అని. అదే కూడా లైఫ్ స్టైల్ చేంజ్లో, అది లైఫ్ స్టైల్ అంటే వాళ్ళకి భోజనం అది కూడా అప్పుడు ఏమవుతుంది, రోజుకి మంచి ఇలాంటి బిర్యానీ కావచ్చు కానీ అంటే భోజనం అక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ హోమ్లో అది లేదు. మాత్రం ఇక్కడ హోమ్లో వాళ్ళకి మనము రిఫార్మ్ చేస్తున్నారు. ఒక మంచి భవితవ్య కోసం వాళ్ళకి అక్కడ హోమ్లో మనం పెడుతున్నారు. ఆ మాట వాళ్ళ దాకా అది రీచ్ కావాలి. కౌన్సిలింగ్ ద్వారా అది వెళ్తుంది. తర్వాత మళ్ళీ భవిష్యత్తులో మీకు సొసైటీ యాక్సెప్ట్ చేస్తున్నారు, గుర్తింపు మీకు ఇస్తున్నారు సొసైటీ. అదే ఆ మాట వాళ్ళ దాకా, ఆ మెసేజ్ పక్క వాళ్ళ దాకా వెళ్ళాలి. సార్ మీరు సిఐడీలో ఉన్నప్పుడు అవ్వచ్చు, లేదా ఏలూరు డిఏజీ అవ్వచ్చు, చాలా రెస్క్యూ హోమ్స్ని తీసుకొచ్చి పెట్టారు. ఇలా తీసుకొచ్చిన వాళ్ళు చేంజ్ అయ్యి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? నేను చాలామంది చేంజ్ అయినారు. కొన్ని మాకు ఆపరేషన్లో హెల్ప్ చేశారు మంచి. ఒక కేసు, మంచి కేసు నాకు గుర్తుంది. ఒక అమ్మాయి అప్పుడు ఖమ్మం అమ్మాయి, కొత్తగూడెం పాలొంచ. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి అక్క ఇక్కడ బంజారా హిల్లో వంట పని కోసం పంపించారు. సో ఇక్కడ బంజారా హిల్లో ఉన్న వాళ్ళు ట్రాఫికర్. సో వాళ్ళు ఏం చేశారు, ఈ అమ్మాయికి చంద్రపూర్ బ్రాసెల్లో అమ్మేశారు, మహారాష్ట్రలో. సో చంద్రపూర్ బ్రాసెల్ నుంచి మళ్ళీ ఆ బ్రాసెల్ వాళ్ళు పూనా బ్రాసెల్కి అమ్మేశారు, పూనాలో. సో అప్పుడు పూనాలో ఒక ముంబై నుంచి ఒక రెస్క్యూ ఫౌండేషన్ అనే సంస్థ, NGO, వాళ్ళు పూణే పోలీస్తో రేడ్ చేస్తే అది ఈ అమ్మాయికి ఒక బాక్స్ బెడ్లో దాచిపెట్టారు వాళ్ళు, బంక్ బెడ్లో. 3 అమ్మాయిలు, చిన్న అమ్మాయిలు దాచిపెడితే వాళ్ళు అరిశారు. సో అప్పుడు పోలీస్ వాళ్ళని రెస్క్యూ చేసి తర్వాత మళ్ళీ రిహాబిలిటేషన్ కోసం ఆ ముంబై హోమ్లో ఈ అమ్మాయిని పెట్టడం జరిగింది. ముంబైలో నేను రేడ్ వెళ్ళినప్పుడు ఈ భివండి రేడ్ రెస్క్యూ ఫౌండేషన్తో చేసాము అప్పుడు. సో రెస్క్యూ ఫౌండేషన్ హోమ్ నేను జస్ట్ ఎట్లా హోమ్ ఉంది అని చూడాలని వెళ్ళారు. సో నేను అడిగారు అప్పుడు, హోమ్లో ఎవరైనా ఆంధ్ర అమ్మాయి ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు, ఒక అమ్మాయి ఉన్నాయి అట్లా. సో అమ్మాయితో నేను తెలుగులో మాట్లాడి, మీ పేరు ఏముంది? అరే నేను అప్పుడు ఆశ్చర్య అయిపోయినారు. ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి మాత్రం సొంత పేరు మర్చిపోయినారు. అంతే 3-4 టైమ్స్ వేరే బ్రాథల్లో అమ్మారు, అక్కడ వేరే పేరు పెట్టారు ఈ అమ్మాయికి. అయ్యో. సో పేరెంట్స్ పేరు ఏం పెట్టారు అది మర్చిపోయినాము. మళ్ళీ అమ్మాయికి కొంచెం టైం తర్వాత చెప్పారు, అంతా చెప్పి ఎట్లా అయింది అని చెప్తే ఇమీడియట్లీ మన రాజీవ్ మీనా అప్పుడు ఖమ్మం SP, ఆయన నా బ్యాచ్మేట్. సో ఆయనకు ఫోన్ చేసి ఇట్లా ఉన్నాయి, మంచి కేసు ఇది. సో ఇమీడియట్లీ ఆయన అక్కడ మళ్ళీ కేసు కట్టారు ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ మీద. సో మళ్ళీ పాలోంచ నుంచి మనం ఒక పెద్ద మన CID ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఒక పెద్ద టీం మన చంద్రపూర్ పంపించారు. సో చంద్రపూర్లో పెద్ద రేడ్ చేసి 40 మంది అమ్మాయిని రెస్క్యూ చేశారు. మళ్ళీ యవత్మాల్ వన్నీ పంపించారు. అక్కడ తర్వాత యవత్మాల్ పంపించారు. యవత్మాల్లో ఇంకో 40 అమ్మాయిని బర్క్ చేశారు. మళ్ళీ పూనాలో కూడా జరిగింది. సుమతి మేడం వచ్చారు, చాలా మంది. అప్పుడు సార్ ఏలూరు తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఏలూరు DIG 1 year అయింది. తర్వాత మళ్ళీ సిటీకి వచ్చాం. నేను సిటీలో జాయింట్ CP అడ్మినిస్ట్రేషన్, తర్వాత జాయింట్ CP స్పెషల్ బ్రాంచ్, ఈ 2. తర్వాత మళ్ళీ సెక్యూరిటీ వింగ్. ఓకే, ఇంటెలిజెన్స్. కానీ మీరు సెక్యూరిటీ వింగ్ వచ్చే వరకు హ్యూమన్ ట్రాఫిక్ మీద, అదే ఉమెన్ ట్రాఫిక్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల చాలా సంవత్సరాలు మీకు అవార్డ్స్ కూడా వచ్చాయి. ఎక్కడెక్కడ అవార్డులు వచ్చాయి? ఈ యాక్చువల్లీ 2000 అవార్డ్స్లో 2004లో ముందుగా మనకు ఆదిలాబాద్ పోలీస్ మీకోసం ప్రోగ్రామ్, దానికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చినాయి. అది కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డ్. తర్వాత హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కేటగిరీ అని, అది కాలిఫోర్నియాలో లాస్ ఏంజలీస్లో 2004లో అవార్డు సెరమనీ అయింది ఇప్పుడు. తర్వాత 2006లో ఈ ఆసరా ప్రాజెక్ట్కి అమెరికాలో, మళ్ళీ బాస్టన్లో అప్పుడు అవార్డు సెరమనీ.
అప్పుడు మన గవర్నర్ గారు ఐబీ డైరెక్టర్. సో గవర్నర్ గారు కూడా అప్పుడు ప్రోగ్రాంలో ఉన్న అక్కడ బోస్టన్ అమెరికాలో. అక్కడ కూడా 2 అవార్డ్స్ వచ్చినాయి. ఈ ట్రాఫికింగ్ ప్రాజెక్ట్ అది అస్రా నల్గొండ ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్కి లా ఎన్ఫోర్స్మెంట్ అవార్డ్, వేబర్ సేవి, తర్వాత సివిల్ రైట్స్ అవార్డ్ అని ఆ 2 అవార్డ్స్ అప్పుడు వచ్చినాయి. తర్వాత అలా 2017 ఈ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్ రిపోర్ట్ హీరో అమెరికా నుంచి, అది ఆ పెద్ద అవార్డు. అది ప్రపంచంలో 8 వ్యక్తిని వాళ్ళు సెలెక్ట్ చేశారు. లాయర్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు, తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఎన్జిఓ వాళ్ళు ఉన్నా. సో 8 మందిలో ఇండియా నుంచి నేను దాంట్లో నా పేరు ఉంది. సో 27th June 2017 రోజు అక్కడ అమెరికాలో వాషింగ్టన్లో మన ఇవాంకా ట్రంప్, తర్వాత సెక్రటరీ రెక్స్ టిల్లర్సన్ వాళ్ళ ముందు ఈ అవార్డ్ సెరమనీ అయింది. కొన్ని కారణం వల్ల నేను అక్కడ వెళ్ళకపోయినా. సో మళ్ళా ఆగస్ట్ నెల కావచ్చు, ఇక్కడ ఆగస్ట్ నెలలో మన కౌన్సిల్ జనరల్ క్యాథరిన్ హడ్డా మ్యామ్, తర్వాత చెన్నై కౌన్సిల్ జనరల్, తర్వాత కోల్కతా కౌన్సిల్ జనరల్, ఆ 3 కౌన్సిల్ జనరల్ ఇక్కడ మన తాజ్ కృష్ణాలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి మా టీజీ గారు, తర్వాత సిపి గారు అందరం వాళ్ళ సమక్షంలో అవార్డు ఇవ్వడం ఇక్కడ జరిగింది. అంటే ఇంటర్నేషనల్ అవార్డు మీరు తీసుకోవడంతో మీకు ఒకసారి ఫీలింగ్స్ ఎలాగొచ్చాయి? అది నాకు ఇప్పుడు నేను ముందు నుంచి ఒకటి అంతే, అవార్డు అయితే పని చేస్తూ ఉండాలి. ఈ అవార్డు అది చాలా, ఇప్పుడు కొన్ని అవార్డ్స్ నాకు కూడా తెలియదు, తర్వాత నేను నెట్లో చూసాం. ఈ 2017 హ్యూమన్ ట్రాఫికింగ్ టిప్ హీరో అవార్డు అంటారు దానికి, ట్రాఫికింగ్ పర్సన్ రిపోర్ట్ హీరో అవార్డు వచ్చినాయి ముందు. తర్వాత నేను లాస్ట్ జూన్ నెలలో నేను జస్ట్ నెట్ సర్ఫింగ్ చేస్తున్నప్పుడు కెనడాలో ఒక సంస్థ, అది ఒక మన ప్రపంచంలో 100 ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్ అని ఒక లిస్ట్ పబ్లిష్ చేస్తారు. దాంట్లో వల్ల నా పేరు ఉంది అని 47 నంబర్ అని నాకు సర్ప్రైజ్ అది. సో అది మనం పని చేస్తూ ఉండాలా, అది అవార్డ్స్ అని రివార్డ్స్ అని వస్తూ ఉంటుంది, మాత్రం అది మనం ఆపదు. మన పని మనం కంటిన్యూ చేయాలి. మనం ఆశించకుండా చేస్తుంటే అదే అవార్డులు మనకు ఆటోమేటిక్ అది వస్తూ ఉంటుంది. సార్ అక్కడ నుండి మీరు అవార్డులు తీసుకుంటూనే ఇక్కడ సేమ్ సెక్యూరిటీ దీంట్లో ఉన్నారు, ఇక్కడ ఎలాంటి వర్క్ చేసుకొచ్చారు? ఇప్పుడు 3 years నేను అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1 year, తర్వాత మళ్ళీ తెలంగాణ స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత 2 years, అది 3 years తెలంగాణ ఇంటెలిజెన్స్, 2 years తెలంగాణ ఐఎస్డబ్ల్యూలో పనిచేసాం. సో ఈ 2 years తెలంగాణ ఐఎస్డబ్ల్యూలో మన సీఎం గారు అది తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి మళ్ళీ ఇక్కడ మొత్తం మన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్ అందరికీ, తర్వాత కొత్త కాన్వాయ్లు కానీ అట్లా మన వాళ్ళని ట్రైనింగ్, తర్వాత మెయిన్లీ ఫోకస్ అది మన మొయినాబాద్లో ఉన్న ఈ ట్రైనింగ్ అకాడమీ, ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ, అక్కడ డాగ్ కెనల్స్ కట్టారు, ఆ ట్రైనింగ్ బిల్డింగ్ కట్టాము అక్కడ. తర్వాత ఈ డాగ్ పాసింగ్ అవుట్ పరేడ్ స్టార్ట్ చేశారు అక్కడ. సో పాసింగ్ అవుట్ పరేడ్లో కొంచెం ఆయనకి గతంలో కూడా వాళ్ళు చేసిన వాళ్ళు మాత్రం కొంచెం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయడం జరిగినాయి. అది అప్పుడు 3 years కంటిన్యూస్గా పాసింగ్ అవుట్ పరేడ్లో హోమ్ మినిస్టర్ కానీ మా డీజీ గారు కానీ వాళ్ళు రావడం, తర్వాత వేరే రాష్ట్రాల నుంచి త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ అక్కడి నుంచి కూడా డాగ్స్ వాళ్ళని కూడా ట్రైనింగ్ ఇవ్వడం. సో కొంచెం నేషనల్ లెవెల్ ఈ ట్రైనింగ్ అకాడమీకి, ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ అకాడమీకి ఒక స్టేట్ అకాడమీగా ఆ జీవో కూడా అప్పుడు ఇష్యూ చేశారు గవర్నమెంట్. తర్వాత మెయిన్లీ మన పిఎస్ఓస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అక్కడ చాలా అరేంజ్ చేశారు, స్ట్రీమ్లైన్ చేశారు ఫంక్షనింగ్ అన్ని. ఓకే, దాని తర్వాత మీరు ఎక్కడికి వచ్చారు? ఇక్కడ తర్వాత మనకు 1st July 2016 ఇక్కడ ఈ కమిషనర్ రాచకొండ అని అప్పుడు సైబరాబాద్ నుంచి సెపరేట్ చేశారు. సో సైబరాబాద్ నుంచి రాచకొండ కమిషనరేట్ గారు కొత్త కమిషనరేట్. సో దాంట్లో మళ్ళా మన భువనగిరి యాదాద్రి జిల్లా అక్కడ అది 3 ముఖాలైనాయి అక్కడ, సూర్యాపేట, నల్గొండ అండ్ భువనగిరి యాదాద్రి. సో భువనగిరి యాదాద్రి జిల్లా మొత్తం మళ్ళీ రాచకొండకి ట్యాక్స్ చేశారు. తర్వాత ఎల్బీ నగర్ జోన్, మల్కాజిగిరి జోన్, ఎల్బీ నగర్ జోన్కి కూడా అమంగళ ప్రాంతం నుంచి మడుగులాని ఆ మండలం ట్యాక్స్ చేశారు. సో 5091 square kilometer, 39 రెవెన్యూ మండల్, 46 పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్. ఇట్లా ఇది దేశంలోనే పెద్ద కమిషనరేట్గా ఉన్న రాచకొండకి ఏరియా వైజ్ అంటే మీరు ఎలాగైంది కంట్రోల్ చేస్తారు? ఎందుకంటే చాలా పెద్ద ఏరియా కనిపిస్తుంటుంది. అది కొంచెం మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన వల్ల
మా వాళ్ళు కూడా ఇప్పుడు అంతా గ్రూప్స్ ఉన్నాయి, క్రైమ్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ. సో తర్వాత రోజు మీరు మార్నింగ్ మన 8 గంటలకి మన టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. సో లాస్ట్ తర్వాత డెలిగేషన్ ఉన్నాయి, రాత్రి పక్క నైట్ డ్యూటీ ఆఫీసర్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. డే టైం మొత్తం మా సిబ్బంది మాత్రం ఏమైనా అయితే అందరికీ ఇప్పుడు అలవాటైంది ఇప్పుడు ఎట్లా పని చేయాలా. రాచకొండ కమిషనర్ గారు పరిగెడతారు, సిబ్బందిని కూడా పరిగెడి తీస్తారు అనేది ఒకటి ఉంది. అదే మనం యాక్టివ్ ఉండాలా, అదర్వైజ్ మన యాక్టివ్ లేకపోతే క్రిమినల్స్ దొంగలు యాక్టివ్ ఉంటారు మళ్ళా. అంటే కమిషనర్ గారు ఒకటే స్పీడ్ కాదు, కానిస్టేబుల్ కూడా స్పీడ్ ఉండాలన్నది మీ కాన్సెప్ట్. అదే అందరం మనం కొంచెం బేసికలీ ఈ పోలీస్ అంతే ఫోర్స్ కాదు, పోలీస్ అంతే సర్వీస్ అని నేను ఎప్పుడైనా దాని మీద నమ్ముతారు. సో మన ప్రజలది సేవ చేయాలా, సేవాభావంతో మన ప్రజలతో మమేకమై ఈ పని చేయాలా ప్రజల కోసం. అది ఆ ఉద్దేశంతో నేను ముందు నుంచి పని చేస్తున్నాను. సో లాస్ట్ 2 yearsలో రాచకొండలో మంచి రిజల్ట్స్ వచ్చినాయి. కానీ మీరు పొద్దున భువనగిరి ఉంటారు, మధ్యాహ్నం ఎల్బీ నగర్ ఉంటారు, సాయంత్రం సైబరాబాద్, ఇవన్నీ తిరగడం కష్టం నాకు. ఇప్పుడు ఓఆర్ఆర్ ఉంది, సో మ్యాక్సిమం ఓఆర్ఆర్ నేను వాడుతున్నాను ఇక్కడ. అదే నిన్న ఉదయం బేగంపేట నుంచి స్టార్ట్ అయ్యి భువనగిరి ప్రోగ్రామ్ చేసి మళ్ళీ మీటింగ్ చేసి మళ్ళీ గచ్చిబౌలి వచ్చా, మళ్ళీ బేగంపేట రాత్రి అంతా. సో ఓఆర్ఆర్ మీకోసమే కట్టినట్టు కొంచెం. సార్ రాచకొండలో మీరు రాచకొండలో మనము ఇక్కడ కొంచెం డిఫరెంట్ క్రైమ్ కనిపిస్తుంది, నెగ్లెక్టెడ్ ఏరియా ఇది, ఈ కొంచెం ఈ మార్మూరు ఏరియా నెగ్లెక్టెడ్ ఏరియా. సో కొంచెం మనం ఫోకస్ చేసి ఆర్గనైజ్ క్రైమ్ బాగానే కంట్రోల్ చేసాము. ఆర్గనైజ్ క్రైమ్లో అటెన్షన్ డైవర్జన్ కేసెస్ కావచ్చు, పెద్ద దొంగతనం కానీ అలాంటి కేసెస్ డిటెక్షన్, ల్యాండ్ సంబంధి ల్యాండ్ గ్రాబర్స్ని వాళ్ళని కంట్రోల్ చేయడం. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ గతంలో ఉన్న ఈ బ్రాస్టల్ బేస్డ్ ప్రాస్టిట్యూషన్ ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు ఆన్లైన్ ప్రాస్టిట్యూషన్ అది ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి సెక్స్ ర్యాకెట్స్ మళ్ళీ ఉజ్బెకిస్తాన్ కావచ్చు, తర్వాత బంగ్లాదేశ్, తాంజానియా ఎక్కడి నుంచి అమ్మాయిలు వస్తున్నారు. సో వాళ్ళని మళ్ళీ రెస్క్యూ చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ చేయడం, ఆ ట్రాఫికర్స్ని అరెస్ట్ చేయడం. మళ్ళీ ఈ కొన్ని 75 అపార్ట్మెంట్ అండ్ గెస్ట్ హౌసెస్ మనం ఇప్పుడు సీల్ చేశారు మళ్ళీ బ్రాతల్స్. ఓకే, లాస్ట్ 2 yearsలో. తర్వాత పీడియాక్ కింద చాలామందిని పీడియాక్ కింద బుక్ చేసిన వలన క్రైమ్ అది లాస్ట్ ఇయర్ 2017లో ఉన్న క్రైమ్ 2018 1 yearలో 50%కి తగ్గినాయి క్రైమ్ ఇప్పుడు. అంటే మీరు ఆర్గనైజర్ క్రైమ్ కంట్రోల్ చేశారు, అదే డే హెచ్పి నైట్ హెచ్పి కూడా కంట్రోల్ ఉంది. కానీ ఎక్కువ ల్యాండ్ కేసెస్లో ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరుగుతున్నాయి. సో ల్యాండ్ రేట్ పెరుగుతున్నాయి కాబట్టి ఇది తప్పదు అది. సో దాంట్లో మనకు అంత కోఆర్డినేటెడ్ అప్రోచ్ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్, రిజిస్టర్, సబ్ రిజిస్టర్, తర్వాత మా పోలీస్ అంతా కలిసి. అదర్వైజ్ చాలామంది ఇప్పుడు ఏం చేస్తారు, అడ్వకేట్స్ వాళ్ళని ఎట్లా సలహా ఇస్తారో తెలీదు. మాత్రం అది చాలామంది పిటిషన్లో సివిల్ మ్యాటర్, పక్కా సివిల్ మ్యాటర్ మాట్లాడరు, ఏమైనా క్రిమినల్ మ్యాటర్ మిక్స్ చేసి మాకు రిప్రజెంట్ చేస్తారు. మళ్ళీ దానికోసం మళ్ళీ వాళ్ళు ఇద్దరు కొట్లాడతారు. సో అలాంటి కేసెస్. తర్వాత కొన్ని గ్యాంగ్స్, అది ఆర్గనైజ్ గ్యాంగ్స్. అది 2 కేసెస్ నేను చెప్తాను. ఒక కేసు అది చోటుపల్ కేసు. అది చోటుపల్ కేసు అంటే ఒరిజినల్ అది బీబీనగర్లో ల్యాండ్. అది ఒక ఎన్ఆర్ఐ, ఆయన ల్యాండ్ అది మొత్తం ఎన్ఆర్ఐ అని వేరే వ్యక్తి చోటుపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో వెళ్ళి ఇంకో వ్యక్తికి అమ్మడం జరిగింది. సో ఆయన మన తెలంగాణ స్టేట్ కోసం చాలా సోషల్ వర్క్ చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తికి కూడా ల్యాండ్ ఇట్లా చేస్తున్నారు అని ఆ కేసులో మళ్ళీ 22 మెంబర్స్ని మనం అందరినీ అరెస్ట్ చేసాం దాంట్లో. తర్వాత ఆ ల్యాండ్ కూడా ఆయనకు మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాంట్లో ఉన్న అక్కడ రిజిస్టర్ కూడా ఆయన కేసులో పేరు ఉంది. సో ఆయన హైకోర్టులో మళ్ళీ లొంగిపోయినారు. సో సరెండర్ ఆయన. తర్వాత ఇంకొక కేసు, అది మంచి కేసు. అది ఇక్కడ మన హయత్ నగర్లో ఒక కస్టమ్ రిటైర్డ్ సూపరింట్ ఆయన ఎప్పుడు 94 ఎప్పుడు భూమి కొన్నారు అప్పుడు. సో ఆ భార్య పేరు మీద భూమి అది. ఆయన రిటైర్మెంట్ తర్వాత 2015లో అక్కడ వెళ్ళి చూస్తే ల్యాండ్ అసలు ఆయన పేరు మీద లేడు, ఎవరు వేరే వాళ్ళు ఉన్నా అని ఆయన మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ వెళ్ళి అంత డాక్యుమెంట్ అని తీసేస్తే అప్పుడు తెలిసింది ఆయనకి ఆయన 2004లో చనిపోయినారు, ఆయన భార్య 2006లో చనిపోయింది అని దొంగ సర్టిఫికెట్లు అక్కడ ప్రొడ్యూస్ చేసి వాళ్ళ కొడుకు నేను అని ఆ వ్యక్తి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. తర్వాత ఇంకో వేరే వాళ్ళని అమ్మేశారు ఆయన. సో ఆ గ్యాంగ్ మొత్తం మనము పట్టుకొని మళ్ళీ ఆ వ్యక్తికి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తూ
ఆయనకి ల్యాండ్ అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. Okay. ఇలాంటి చాలా ప్రజా దర్బార్ మా ప్రోగ్రామ్ ఉంటుంది ప్రతి మంగళవారం. ఆ ప్రజా దర్బార్ ప్రోగ్రామ్ అంతే 60-70% ఇదే ల్యాండ్ భూ తగాదా ఇదే కేసెస్ ఎక్కువ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ వస్తారు, తర్వాత కొంతమంది పెద్ద ప్రజలు వాళ్ళు వస్తున్నారు. సో అప్పుడు మా లీగల్ అడ్వైజర్ వాళ్ళు కూడా వాళ్ళ సహాయంతో మ్యాక్సిమం మనం ప్రయత్నం చేస్తాం వాళ్ళకి ఈ సమస్య ఎలా పరిష్కరణ చేయాలని. కానీ రాచకొండలో మీరు 2 సంవత్సరాల్లో మీరు అన్నట్లు గ్యాంగ్స్ అని రిమూవ్ చేశారు, కానీ మీ సిబ్బందిని కూడా చాలా మందిని మీరు సస్పెండ్ చేశారు. ఎంతమందికి చేశారంటారు? నాకు తెలియదు మాత్రం అది కరెక్షనల్ మేజర్, అది ఇంటర్నల్ విజిలెన్స్ అని ఎప్పుడైనా నేను ముందు నుంచి చేస్తున్నారు అది. మనం అది ఎందుకంటే ఫస్ట్ మనం కరెక్ట్ ఉండాలి. అదే మన ఇప్పుడు క్లీన్ ఈ స్వచ్ఛ భారత్ అంతే మనం స్వచ్ఛ ఉండాలి కదా. మన ఇల్లు ముందు స్వచ్ఛ చేయాలి, అంతే అంతే. మన ఇల్లు మనం స్వచ్ఛ చేస్తే బయట సమాజం స్వచ్ఛ చేస్తాం. అదర్వైజ్ మనం ఎట్లా చేస్తారు బయట అని. ఎంతమందికి సస్పెండ్ చేస్తుంటారు, ఎంతమంది ఛార్జ్ మేము ఇచ్చుంటారు? తెలీదు నాకు అది అంతా, నేను అది లెక్క పెట్టలేదు. మాత్రం అది ఎవరికి అది పనిష్మెంట్ అని నేను అది ఆ మనుషులు పెట్టి చేయలేదు. జస్ట్ అది కొంచెం సిస్టంలో జస్ట్ అది వాళ్ళు కూడా రిఫార్మింగ్ అని వాళ్ళు కూడా రిఫార్మ్ చేయాలా, వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వాలా సిస్టంతో అని. ఓకే. ఈ రాచకొండలో మీరు కమిషనర్ ఉంటూ ఈ ల్యాండ్ కేసులు చూస్తూ ఇంత టైం స్పెండ్ చేస్తున్న మీరు సివిల్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం, వాళ్ళకు ఒక మెంటర్గా ఉండాలన్న ఆలోచనలకు వచ్చింది. అంత సార్ మీకు ఎంత టైం ఎక్కడ దొరుకుతుందండి? యాక్చువల్లీ సివిల్ సర్వీస్ మెంటరింగ్ నాకు ముందు నుంచి ఉంది. అంతే నేను 95 నాకు ఎంపిక అయింది. సో నేను ఎప్పుడు ప్రిపేర్ చేశారు ఆ ప్రిపరేషన్ అప్పటి నుంచి నేను ప్రైవేట్ క్లాసెస్లో గ్రూప్ 1 కోసం క్లాసెస్ చెప్పిన వాళ్ళు. ఓకే ఓకే. సో అప్పటి నుంచి నాకు అది కొంచెం ఎలా చేయాలని ఐడియా ఉంది. సో నేను సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఫోన్లో కానీ ఎవరైనా కలిస్తే అంటే 1-2 వాళ్ళతో గైడెన్స్ చేసిన వాళ్ళు. మాత్రం ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి వాట్సాప్ అది వచ్చిన తర్వాత సో ఆ టెక్నాలజీతో వాడుకొని నాలాగా ఇంకా కొంతమంది మెంటర్స్ని జమ చేసి ఇప్పుడు ఇది ఆర్గనైజ్గా మనం చేస్తున్నాము. ముందుగా ఓన్లీ 2014 కావచ్చు, ఓన్లీ అక్కడ 15 ఆ పీరియడ్లో మహారాష్ట్ర కోసం ఓన్లీ గ్రూప్ పెట్టాం. తర్వాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ హైదరాబాద్ గ్రూప్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ గ్రూప్కి ఇప్పుడు హైదరాబాద్ 1 and 2 2 గ్రూప్స్ ఉన్నాయి. మహారాష్ట్ర కూడా 2 గ్రూప్స్ ఉన్నాయి. సో 4 గ్రూప్స్ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు హైదరాబాద్ గ్రూప్స్లో కొన్ని మళ్ళీ సౌత్ ఇండియా మొత్తం ఇప్పుడు కేరళ, తమిళనాడు, కర్ణాటక అక్కడ నుంచి కూడా ఉన్నారు. తర్వాత నార్త్ ఇండియా వాళ్ళు కూడా కొంతమంది రాజస్థాన్, ఉత్తరాఖండ్, బీహార్ ఆ ప్రాంతం నుంచి కూడా, ఢిల్లీ నుంచి కూడా కొంతమంది ఆ గ్రూప్లో ఉన్నారు. సో ఎవరు సెలెక్ట్ అవుతున్నారు ప్రతి సంవత్సరం సివిల్స్లో క్యాండిడేట్, వాళ్ళు కూడా మెంటర్గా చాలామంది ఇప్పుడు హెల్ప్ చేస్తున్నారు వేరే క్యాండిడేట్కి. ఇవి గ్రూప్స్ అంతా గ్రూప్స్లో వచ్చిన తర్వాత ఈ మా స్టూడెంట్స్ అంతా ఆల్రెడీ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్తో గైడెన్స్ వాళ్ళు తీసుకుంటారు. నా పాత్ర అది మెయిన్లీ ఇంటర్వ్యూ కోసం నేను ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో లాస్ట్ స్టేజ్ అది ఇంటర్వ్యూ, అది లాస్ట్ స్టేజ్. సో ఫిబ్రవరి నెల నుంచి మే లాస్ట్ ఇంటర్వ్యూ దాకా 3-4 months నేను వేరే పని నేను పక్క పెట్టి మొత్తం పిల్లల మీద ఫోకస్ చేస్తారు. అప్పుడు నేను 3 to 4 hours ప్రతిరోజు అన్ని పేపర్ చదివి, తర్వాత ఈ కరెంట్ ఈవెంట్, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కావచ్చు, తర్వాత మన రాష్ట్రానికి సంబంధి ఇష్యూస్, ప్రతి క్యాండిడేట్కి బయోడేటాని చూసి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇలా గ్రాడ్యుయేషన్ మీద, వాళ్ళు చేసిన జాబ్, వాళ్ళ నేటివ్ ప్లేస్, వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అట్లా అంటే క్వశ్చన్స్ అంత క్వశ్చన్స్, ఎస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని తయారు చేసి మళ్ళీ ప్రతి క్యాండిడేట్తో నేను ఇంటర్వ్యూ అప్పుడు మాక్ ఇంటర్వ్యూతో మాట్లాడతాను నేను ప్రతి క్యాండిడేట్తో. తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి వాళ్ళు వెళ్తున్నారు, కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇంటర్వ్యూలో వెళ్తున్నారు. సో చాలామంది అప్పుడు ఆ టెన్షన్లో ఉంటా, నేను కూడా ఫేజ్ నుంచి వెళ్ళారు కాబట్టి నాకు తెలుసు అది. సో ఆ టెన్షన్ అది తగ్గించి వాళ్ళని మెంటలీ ఈ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ చేయడం, అది మన ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అది సాధ్యమైంది. అంటే ఇప్పుడు మీ వాట్సాప్ గ్రూప్లో ఎంటర్ అవ్వాలంటే మీరు ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి వాళ్ళకి? ఇప్పుడు ఎవరు ఎగ్జామ్ ఇప్పుడు రాస్తున్నారు వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇంకా 2-3 years తర్వాత ఎగ్జామ్ ఉంది రాస్తున్నారు అని అట్లా వాళ్ళని మళ్ళీ నేను చెప్తాను, నెక్స్ట్ ఇయర్ మీరు ఇప్పుడు ముందు ఎంట్రన్స్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం అదే అంతే. తర్వాత ఎవరు ఇప్పుడు క్వాలిఫై అవుతున్నారు అది ముందుకు వెళ్తారు వాళ్ళు. మళ్ళీ ఎవరు క్వాలిఫై కాలే, ఇప్పుడు ప్రిలిమ్స్ రిజల్ట్ వస్తే ఎవరు క్వాలిఫై కాలే, సో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు బయట వస్తారు. మళ్ళీ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరు రిటర్న్స్ రాయాలా మెయిన్స్, వాళ్ళు వస్తారు గ్రూప్లో. తర్వాత మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ క్వాలిఫై కాలే అని వాళ్ళు బయట వస్తారు. ఇంటర్వ్యూ కోసం ఎవరు వస్తారు వాళ్ళు గ్రూప్ జాయిన్ అవుతారు. అట్లా ఈ కంటిన్యూస్గా మీరు దాదాపు 3 సంవత్సరాల నడుపు ఎంతమంది స్టూడెంట్స్ని మీరు ఇంతవరకు సివిల్స్ పంపించుంటారు? సివిల్స్కి ఇప్పటిదాకా 300 పైన ఎంపిక అయినారు. ఫారెస్ట్ సర్వీస్లో కూడా ఈ ఫస్ట్ టైం ఈ సంవత్సరం చేశాము.
సో ఫారెస్ట్ సర్వీస్ ఈ సంవత్సరం 110 కంట్రీ మొత్తం, దాంట్లో 10 స్టూడెంట్స్ మన గ్రూప్ సిబ్బంది, గ్రూప్ సంబంధించి. ఓకే, అందులో ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది సెలెక్ట్ అయి ఉంటారు? 100 దాకా ఉండొచ్చు అన్ని, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఫారెన్ సర్వీస్, తర్వాత ఫారెస్ట్ సర్వీస్ 100 దాకా ఉంటుంది. ఓకే, అంటే మీరు కేవలం ఈ సివిల్స్ మీదే ఎక్కువ ఫోకస్ ఎందుకు చేశారు? ఇంకా చాలా డిపార్ట్మెంట్స్, చాలా ఎడ్యుకేషన్ ఉన్నాయి, టీచర్ పోస్టులు ఉన్నాయి, సాఫ్ట్వేర్ ఉన్నాయి, ఇంజనీరింగ్ ఉన్నది. ఇప్పుడు మీకు ఈ డిసిజన్ మేకింగ్, పాలసీ మేకింగ్ అంతా మీకు తెలుసు, అది అంతా సివిల్స్. సో ఈ క్యాండిడేట్ ఒక వాల్యూతో సిస్టమ్కి చేరాలని ఆ ఉద్దేశం నాకు ఉంటుంది. నిజాయితీతో వాళ్ళు పనిచేయాలా పక్క, తర్వాత నేషనలిజం కొంచెం, సో తర్వాత సేవాభావం, సర్వీస్ మోటో అని పెట్టాలా, ఆ ఉద్దేశం నాకు ఉంటుంది. సో గ్రూప్లో కూడా ఆ వాల్యూ కోసం మనం ప్రయత్నం చేస్తాం. అంటే అటువంటి యాక్టివిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం మీరు అందులో ఎంటర్ చేస్తున్నారు? అట్లా ఏం లేదు, ముందుగా ఎందుకంటే ఎవరికి బ్యాక్గ్రౌండ్ ఏముంది మాకు తెలీదు, మాత్రం అది ఒకసారి గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత అది వాళ్ళ ప్రిపరేషన్ ఆ డైరెక్షన్లో మనం పెడుతున్నారు. ఓకే, అంటే మీరు చేస్తున్న ఈ కాన్సెప్ట్ వల్ల మీకు స్ట్రైన్ అవుతున్నాను, ఒత్తిడి అవుతున్నాను ఫీలింగ్ ఎప్పుడు రాదంటే? అది అట్లా లేదు, ఉల్టా ఈ చేసిన పని వల్ల నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఈ పని ఒత్తిడి మాకు ఎక్కువ ఉంటుంది ఇక్కడ. సో ఆ పని నుంచి కొంచెం బయట వచ్చి, ఇది ప్యాషన్ లాగా ఉంది నాకు. కొంతమంది అది టీవీ చూస్తారు, కొంతమంది గేమ్స్ ఏమైనా స్పోర్ట్స్ ఉంటుంది, నాకు అంతా లేదు. సో నా ఎక్స్ట్రా టైం ఏముంది, నేను ఆ పిల్లల కోసం ఖర్చు చేస్తాను. సో వాళ్ళతో మాట్లాడితే నాకు కూడా నా ఏజ్ తగ్గింది అని నేను తర్వాత కొత్త విషయాన్ని తెలుస్తుంది వాళ్ళతో మాట్లాడితే. తర్వాత రోజు కరెంట్ ఈవెంట్స్ కూడా అప్డేట్ అవుతుంది, ఇష్యూస్ అంతా ఇంటర్నేషనల్ ఇష్యూస్ కావచ్చు, నేషనల్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత డెవలప్మెంట్స్ అన్ని ప్రాజెక్ట్స్, మన గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ. సో దానికి సంబంధించి నా డెవలప్మెంట్, నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అవుతుంది దానితో. సార్ ఫైనల్గా చెప్పండి, సివిల్స్ అవ్వాలి అనే ఒక కోరికున్న స్టూడెంట్స్కి, అంటే ఐపీఎస్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్ అవ్వచ్చు, ఒక గోల్ ఉన్న స్టూడెంట్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇప్పుడు నేను ప్రతి క్యాండిడేట్కి అయితే చెప్తున్నారు, మీరు ఈ సర్వీస్లో మీరు ఒక చేంజ్ ఏజెంట్గా మీరు వెళ్ళండి. ఏమైనా మీరు పని చేస్తే అది పక్క గుర్తింపు ఉంటుంది, గతంలో ఎవరు చేయలేదు, అలాంటి పని మీరు పక్క అది చేయండి. సివిల్ సర్వీస్ అంటే స్టీల్ ఫ్రేమ్ అందరూ అంటారు. సో సివిల్ సర్వెంట్స్ మీద పెద్ద నమ్మకం ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా మన వేరే రాష్ట్రానికి మీరు వెళ్తారు, 1/3 అది లోకల్ ఉంటారు, 2/3 బయట వాళ్ళు ఉంటారు. సో వేరే రాష్ట్రానికి కూడా, వేరే కార్డర్కి కూడా మీరు వెళ్తారు, అదర్వైజ్ విదేశాల్లో మీరు వెళ్తారు. సో ఈ సివిల్ సర్వీసెస్ నుంచి ఎవరెవరు ఎంట్రీ అవుతున్నారు వాళ్ళ మీద ప్రజలకి ఒక నమ్మకం ఉంటుంది. ఆ నమ్మకం పక్కా మీరు చూపెట్టండి. అక్కడ మీరు మీ ఇంటిగ్రిటీ కావచ్చు, మీ డివోషన్ కావచ్చు, తర్వాత ఇమీడియట్ ప్రజలకి సర్వీస్, అది అవైలబిలిటీ, అది చాలా ఇంపార్టెంట్. అవైలబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా మీకు కాల్ చేస్తే ఆ కాల్ బ్యాక్ చేయడం, తర్వాత మంచిగా మాట్లాడడం, తర్వాత ఎప్పుడైనా అది పాజిటివ్ థింకింగ్తో మీరు సిస్టంలో వెళ్ళండి. పాజిటివ్ యాటిట్యూడ్ మీరు వెళ్ళండి. తర్వాత ఎవరు పూర్ పీపుల్ అని, ఎవరు మహిళలు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళకి కొంచెం ఎక్కువ మీరు చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు వీక్ అది కొంచెం సొసైటీలో. సో వాళ్ళకి మంచి మీరు సహాయం చేయండి. ఫేర్గా ఉండండి, చట్టం ముందు అందరు సమానం. సో ఆ ఫేర్నెస్ మీరు పక్క అది మీ వర్క్తో మీరు చూపెట్టాలి. తర్వాత మెయిన్లీ అది మీ లిసనింగ్ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి. ఎవరైనా మీ దగ్గర వస్తే వాళ్ళ బాధ ఏముంది, ఆ బాధ మీరు ఫస్ట్ వినండి. మనం డాక్టర్ దగ్గర వెళ్తారు, సో డాక్టర్ ఏం చేస్తారు, ముందుగా మనం మాట వింటారు. సో డాక్టర్ మాట విన్నారు అంతే, 50% మన పక్క అది పోయింది కదా. సో ఇట్లా మన కూడా ఇదే కదా, మా దగ్గర వస్తారు అంతే, వాళ్ళు పక్క ఏమైనా నమ్మకంతో వస్తారు. సో వాళ్ళ మాట విని ఏం కావాలా, సో ఎట్లా చేస్తే బాగుంటుంది అని తర్వాత మనం చూడాలి. అది కానీ ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అది ప్రతి సంవత్సరం అది డిఫరెంట్ సబ్జెక్ట్స్ అది స్కోర్ అవుతున్నాయి. ఈ సంవత్సరం మనం చూస్తే ఇప్పుడు టాపర్ మన అనుదీప్, ఆల్ ఇండియా ర్యాంక్ 1, ఆయనకి ఆంథ్రోపాలజీ ఉన్నాయి. 6th మన కోయ హర్ష, ఆయన కూడా ఆంథ్రోపాలజీ. ఈ సంవత్సరం ఆంథ్రోపాలజీ మంచి క్లిక్ అయినట్లు తెలిసిపోతుంది. తర్వాత కొన్ని సబ్జెక్ట్స్ అది మ్యాథమెటిక్స్, అది ఎప్పటి నుంచి ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ చాలా మంచి స్కోరింగ్ ముందు నుంచి. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు 24th ర్యాంక్ పృథ్వీ తేజ్ అని, ద్వారకా తిరుమల వెస్ట్ గోదావరి అబ్బాయి. నేను కూడా అప్పుడు ఏఎస్పీ ఉన్నప్పుడు ఆ ఊరికి ఫ్రీక్వెంట్గా వెళ్ళిన వాళ్ళు.
సో ఆ చిన్న ఊరు నుంచి ఇప్పుడు ఆయన 24th ర్యాంక్. ఆయన మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ తీసుకోండి, 347 మార్క్స్ ఆయనకు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో. సో ఎలా అంటే స్కోరింగ్ సబ్జెక్ట్ అది ఆప్షనల్, మనం ముందుగా సెలెక్ట్ చేసి మంచి స్టడీ చేస్తే ఆటోమేటిక్గా మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అది ఓకే, మహేష్ బాబు గారు చెప్తున్నట్లుగా కాకి యూనిఫామ్ అంటే అది కేవలం పవర్ కాదు, అది సర్వీస్ అన్నది, పబ్లిక్ సర్వీస్ అనేది గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా సివిల్స్ రాయాలి, తన గోల్ రీచ్ అవ్వాలనుకుంటే ముందు మన యాటిట్యూడ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతామని మహేష్ భాగవత్ గారు చెప్తున్నారు. అతను మరికొంతమంది చాలామందికి ఐఏఎస్ టాపర్స్ అవ్వాలని, అతని చేతుల ద్వారా మెంటర్గా చాలామంది విద్యార్థులు అతని చేతుల మీదుగా పబ్లిక్ సర్వీస్ చేయాలని కోరుకుందాం. ఇది ఈ వారం ఎంఎం భగవత్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.